సరే. ఈరోజు నేను 2 ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ చేస్తాను. ఫస్ట్ టాపిక్ ఏమో యాన్యుటీస్. సెకండ్ టాపిక్ ఏమో చాలా క్లుప్తంగా క్లెయిమ్స్ టాపిక్‌ని కవర్ చేస్తాను. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఏదైతే మనకి నెసెసరీ, అలాగే మన డే టు డే లైఫ్‌లో మనం చేసేటటువంటి వోచర్ ప్రిపరేషన్ అండ్ వెట్టింగ్ ఆఫ్ పేపర్స్ కాకుండా క్లెయిమ్స్‌లో మనం చూసుకునేటటువంటి ఇంపార్టెంట్ అదర్ దాన్ మన డైలీ రొటీన్ మనం చూసుకునేవి కాకుండా మనకి అదర్ దాన్ డైలీ రొటీన్ వచ్చేటటువంటి థియరిటికల్ కాన్సెప్ట్స్ క్లెయిమ్స్‌లో ఉన్నవి. అలాగే రేర్ కేసెస్ ఆఫ్ క్లెయిమ్స్ కూడా నేను ఈరోజు డీల్ చేస్తాను. రొటీన్ కాకుండా. ఎందుకంటే రొటీన్ అయితే మనం అన్ని ఆల్రెడీ చూస్తున్న కేసులే కాబట్టి మనకి బోర్ కొడుతుంది. ఈరోజు ఈ 2 టాపిక్స్ నేను కవర్ చేస్తాను. ఇది క్విక్‌గా అయిపోతుంది కూడా. క్లాస్ విల్ బి షార్ట్ అండ్ వెరీ ఫాస్ట్ అండ్ క్రిస్ప్. అయితే యాన్యుటీస్ అనేది మనం ఈరోజు స్టార్ట్ చేస్తున్న చాప్టర్. ఈ యాన్యుటీస్ అంటే నథింగ్ బట్ పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్‌కి మనం చేసుకునేటటువంటి ప్లాన్. ఎంతసేపు మనం డైలీ వస్తున్న ఇన్‌కమ్‌ని డైలీ బ్రెడ్‌కి, డైలీ ఎక్స్‌పెండిచర్‌కి వాడకుండా కొంత అమౌంట్‌ని పక్కన పెట్టి ఆ ప్రావిజన్ ఏదైతే ఉందో అది మన ఫ్యూచర్ లైఫ్‌కి ఆఫ్టర్ అవర్ యాక్టివ్ లైఫ్, రిటైర్మెంట్ లైఫ్ తర్వాత మనకి వచ్చేటటువంటి ఇన్‌కమ్‌కి ప్రొవైడ్ చేసుకోవడమే ఈ యాన్యుటీస్ అనే కాన్సెప్ట్. డ్యూరింగ్ ద యాక్టివ్ పీరియడ్ ఆఫ్ అవర్ లైఫ్ డబ్బులు పక్కన పెడతాము. మంత్లీ పక్కన పెడతాము. ఇంత అని పక్కన పెడతాము. అది అట్ ద ఎండ్ ఆఫ్ అవర్ రిటైర్మెంట్ మనం ఎప్పుడైతే ఇనాక్టివ్ అయిపోతామో, ఇనాక్టివ్ లైఫ్‌కి వెళ్ళిన తర్వాత అప్పుడు మనకి రెగ్యులర్‌గా ఏదైతే మన తాలూకా సాలరీ ఉందో, సాలరీకి మ్యాచ్ అవ్వకపోయినా దరిదాపుల్లో కొంతైనా సగభాగమైన మనది కూడా అంతే కదా! 50% ఆఫ్ అవర్ సాలరీ బికమ్స్ ద పెన్షన్. సో, ఆ సగభాగం అయినా సరే మనకి వచ్చేటట్టు, లేకపోతే ఎంతో కొంత మనం ప్లాన్ చేసుకోగలిగేటంత మేరకి మన చేతిలో డబ్బులు ఉంటే మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఉంటుంది. మన లైఫ్ మనం చక్కగా లీడ్ చేసుకునేటటువంటి కాన్సెప్ట్ ఉంటుంది. ఇక్కడ మనకి 2 పాయింట్స్ ఉన్నాయండి. పెన్షన్ అనే వర్డ్ ఒకటుంది. అలాగే యాన్యుటీ అనే వర్డ్ ఒకటుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇదొకటి చాలా ఇంపార్టెంట్. అది కూడా మనం తెలుసుకుందాం. పెన్షన్ అంటే ఎంప్లాయర్స్ తీసుకునేటటువంటి బాధ్యత. మన కోసం మన ఎల్ఐసి ఇచ్చేది పెన్షన్. కానీ ఇన్సూరర్స్ జనరల్ పబ్లిక్ కోసం, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కోసం, కార్పొరేట్ సెక్టర్ లో ఉన్న ఎంప్లాయీస్ కోసం, లేకపోతే ఎనీ పర్సన్ హూ ఈస్ విషింగ్ టు ప్లాన్ ఫర్ హిస్ ఫ్యూచర్ ఇన్కమ్ చేసుకునేటటువంటి ప్రావిజన్ ఫర్ ఇన్కమ్ ఫర్ ఫ్యూచర్ ఫ్యూచర్ ఇన్కమ్ అనే దానికోసం చేసేటటువంటి ఇన్సూరెన్స్ కంపెనీస్ లో చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఈస్ కాల్డ్ యాన్యుటీస్. ఇదేమో పెన్షన్ అంటే రైల్వే వాళ్ళు కానీ, ఎల్ఐసి కానీ వాళ్ళ ఎంప్లాయీస్ కి ఇచ్చేది పెన్షన్ అంటాము. యాన్యుటీస్ ఏమో ఇవి. యాన్యుటీస్ లో ప్రాబ్లం ఏంటి అంటే అమౌంట్ విల్ బి ఫిక్స్డ్ అండ్ ఫిక్స్డ్. డిక్లేర్డ్ టైం టు టైం, మళ్ళీ అది కూడా ఏంటో చెప్తాను. అండ్ ఎల్ఐసికి అదే ఈ ఎంప్లాయర్స్ ఇచ్చే పెన్షన్ ఏదైతే ఉందో దిస్ విల్ బి ఒక ఫేవరబుల్ అమౌంట్ ఉంటుంది, అలాగే ఇంక్రీజింగ్ అమౌంట్ ఉంటుంది, అలాగే ఎష్యూర్డ్ అమౌంట్ ఉంటుంది. అంటే ఎష్యూర్డ్ అంటే మనకి దిలాసాగా ఉండేటటువంటి అమౌంట్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి ఇది ఫిక్స్డ్ బెనిఫిట్. ఇది డిఫైన్డ్ బెనిఫిట్స్, డిఫైన్డ్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది, డిఫైన్డ్ బెనిఫిట్స్ ఉంటాయి. డిఫైన్డ్ బెనిఫిట్ అంటే మనకి వచ్చే పెన్షన్ ఎంతో నిర్ణయించుకోవడం. డిఫైన్డ్ కాంట్రిబ్యూషన్ అంటే నేను నెలకి ఇంతే పక్కన పెట్టగలను, 2000 పక్కన పెట్టగలను. దిస్ ఈస్ డిఫైన్డ్ కాంట్రిబ్యూషన్. అంటే కాంట్రిబ్యూషన్ అంటే మన తలక ప్రీమియం పేయింగ్ కెపాసిటీ. బెనిఫిట్ అంటే మనకి ఎంత పెన్షన్ కావాలో ముందే మనం దాన్ని నిర్ణయించుకొని దానికి అవసరమయ్యేటటువంటి ప్రీమియం ఎంత వస్తే అంత కట్టడం అనేది ఈ 2 కాన్సెప్ట్స్ లోని మనకి అరైజ్ అవుతుంది. అలాగే దీస్ ఆర్ ఆల్ రిటైర్మెంట్ సొల్యూషన్స్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇండివిజువల్స్, సాలరీడ్ ఎంప్లాయీస్, ప్రైవేట్లీ ఓన్డ్ ఆర్గనైజేషన్. ఇది యాన్యుటీ తలక మన ఫీచర్ ఆల్రెడీ ఇప్పుడే చెప్పుకున్నాం. ఇది గవర్నమెంట్ తన తాలూకా పిఎఫ్ఆర్డిఏ అంటే మనకి ఐఆర్డిఏ ఎలా అయితే ఉందో ఈ పెన్షన్ ని రెగ్యులేట్ చేసేటటువంటి అథారిటీ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ పిఎఫ్ఆర్డిఏ. ముందు అంటే ఐఆర్డిఏకి ముందు ఒక పీరియడ్ ఉంది మన అందరికి కూడా, ప్రీ ఐఆర్డిఏ పీరియడ్. అప్పుడు ఏముంది, ఎల్ఐసి ఉంది, ఎల్ఐసి యూనికార్న్, మోనోలిత్ అంటే మనకి మోనోపోలీ ఉండేది.
ఆ టైంలోని మనం చూసినట్లయితే ఈ మిగతా బ్రోకర్స్, ఆర్బిట్రేటర్స్, వెబ్ ఆర్బిట్రేటర్స్ మనం మొన్న అంటే రిస్క్ క్లాస్ లో చెప్పుకున్నాం, ప్రిన్సిపల్స్ క్లాస్ లో చెప్పుకున్నాం. అంత పెద్ద మెకానిజమ్స్ అన్ని ఉండేవి కాదు, కన్సల్టెన్సీస్ ఇవన్నీ కూడా. ఎల్ఐసి వాజ్ ఎగ్జిస్టింగ్ అండ్ రీఇన్సూరెన్స్ వాజ్ ఎగ్జిస్టింగ్, అంతే. ఇంత సింపుల్ గా జరిగేది బిజినెస్. తర్వాత ఇవన్నీ ఎంటర్ అయ్యాయి. ఏది కార్పొరేట్ బ్యాంక్స్, కార్పొరేట్ ఏజెంట్స్, బ్రోకర్స్, వీళ్ళ ఇంతమంది కూడా ఒక పెద్ద పట్టాటోపం అంతా ఇండియాలోకి దిగింది. వాళ్ళందరూ దిగడానికి ఐఆర్డిఏ వాజ్ ది రూట్. అంటే అక్కడ వాళ్ళకి అప్పచెప్పేశారు అంతా, ఎల్ఐసి తాలూకా ఫంక్షనింగ్, ఇన్సూరెన్స్ సెక్టర్ తాలూకా ఫంక్షనింగ్ అంతా కూడా ఐఆర్డిఏ ఈస్ ద నోడల్ బాడీ regulating everything. Regulating అంటే ఏం లేదు, controlling everybody to do favors and also to come to the policy holders as well as to pockets. ఇక్కడ ఈ పెన్షన్ పిఎఫ్ఆర్డిఏ ఏదైతే ఉందో, పిఎఫ్ఆర్డిఏ రాకముందు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేయడానికి, పెన్షన్ బిజినెస్ ఇన్ ఇండియా కండక్ట్ చేయడానికి ఓన్లీ 13 ఆఫ్ ది బాడీస్ ఆర్ అప్రూవ్డ్ అండ్ అలౌడ్ టు డూ ద పెన్షన్ బిజినెస్ అన్నమాట. వీళ్ళందరినీ రెగ్యులేట్ చేయడానికి ఈ పిఎఫ్ఆర్డిఏ అనేది మనకి లాంచ్ అయ్యి ఉంది. అది ఇట్ టేక్స్ కేర్ ఆఫ్ ది పెన్షన్ మేనేజ్మెంట్ అండ్ పెన్షన్ యాక్ట్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అమెండ్మెంట్ అనే మాటలు మనం యూజ్ చేస్తే, సెక్షన్స్ అని యూజ్ చేసినప్పుడు కంపల్సరీగా గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఉంటుంది, కాన్స్టిట్యూషనల్ పరిధిలో ఉంటాయి. వెరాజ్ ఈ పిఎఫ్ఆర్డిఏ అండ్ ఐఆర్డిఏ ఆర్ ద బాడీస్ which and pronounce the rules and regulations of running the business అన్నమాట. అంటే గ్రాస్ రూట్ లెవెల్లోని ఈ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వీళ్ళు యూనిలాటరల్ గా కూడా మారుస్తారు, ఇండిపెండెంట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ ఐఆర్డిఏ గానీ పిఎఫ్ఆర్డిఏ గానీ ఇవన్నీ కంట్రోలింగ్ అదర్ బాడీస్ అన్నమాట. వీటికి ఇప్పుడు మనకి ఎల్ఐసిలో ముందు ఎలా అయితే మోనోపోలీ ఉందో, వీటికి ఈ ఇన్స్టిట్యూషన్స్ లేదు, ఇన్సూరెన్స్ సెక్టర్ మీద మోనోపోలీ ఉంది, పెన్షన్ ఫండ్స్ మీద కూడా మోనోపోలీ అనేది పిఎఫ్ఆర్డిఏకి ఉంది. అండ్ పిఎఫ్ఆర్డిఏ వాజ్ లాంచ్ ఆన్ అదే ఈ 13 ఇన్సూరెన్స్ కి లాంచ్ చేశారు. ఈ డేట్ ఇదండి. అండ్ అటల్ పెన్షన్ యోజన అనేది నిన్న ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. ఎప్పుడు గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని, దానిలో ఏంటి అంటే ఈ ప్రైవేట్ సెక్టర్ వాళ్ళకి, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది ఎన్పిఎస్ అనే స్కీమ్. మనకి అందరికీ తెలిసిన విషయమే. ఎన్పిఎస్ కి 50,000 మనకి ఐటీ లిమిట్ అనేది, ఎగ్జామ్షన్ అనేది చాలా రోజులు మనం ఎంజాయ్ చేసాము. అండ్ అంటే అందులో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి పెర్ యానం ఇది. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఈ అప్ టు 5,000 అంటే 1,000 నిన్న చెప్పుకున్నాం, 1,000 to అంటే థౌజండ్స్ మల్టిపుల్స్ లోని పెన్షన్ అనేది ఈ ఎన్పిఎస్ లో, అటల్ ఏపీవై స్కీమ్ లోని, ఎన్పిఎస్ లోని మనకి అందరికి కూడా ఫెచ్చింగ్ ఉంది. ఇప్పుడు మనం అండర్స్టాండింగ్ ద యాన్యుటీ, అలాగే అనలైజింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాన్యుటీస్ అండ్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ యాన్యుటీస్ అనే వాటి తాలూకా ఇది మనం ఇప్పుడు చూద్దాం. ఏంటి అంటే మనకి ఆల్రెడీ తెలుసు ఇన్సూరెన్స్ ప్లాన్స్ అంటే ఏం జరుగుతుంది. మనం ఎల్ఐసి పాలసీ తీసుకుంటాము, ఆ పాలసీలో డబ్బులు కడుతూ ఉంటాము, ప్రీమియమ్స్ కడుతూ ఉంటే మనకి మెచ్యూరిటీకి లంప్ సమ్ బెనిఫిట్ ఇస్తారు, అలాంగ్ విత్ బోనస్ ఆర్ లాయల్టీ ఎడిషన్. ఇది మన తాలూకా జనరల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తాలూకా లక్షణం. ఇది కాకుండా మనీ బ్యాక్ స్కీమ్ ఉంది, అలాగే సెటిల్మెంట్ బెనిఫిట్ ఉంది. అది నేను క్లెయిమ్స్ డీల్ చేసినప్పుడు చెప్తాను. మనీ బ్యాక్, సెటిల్మెంట్, మెచ్యూరిటీ, అండ్ ఇది కాకుండా హోల్ లైఫ్ ఉంది. ఇవన్నీ కాకుండా అదర్ సైడ్ ఆఫ్ ది లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ ఏంటి అంటే పెన్షన్ ప్లాన్స్ నే ఆల్రెడీ చెప్పాను, పెన్షన్ కి యాన్యుటీకి తేడా. అండ్ ఈ పెన్షన్ ప్లాన్స్ లో ఏం జరుగుతుంది అంటే ఇక్కడ కూడా వాడు ప్రీమియమ్సే కడతాడు. ప్రీమియమ్స్ విల్ బి పేడ్ ఈదర్ ఇన్ ద సింగిల్ మోడ్ ఆర్ మంత్లీ ఆర్ హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, అన్ని మోడ్స్ ఇందులో కూడా ఉంటాయి. ఇలాగ కట్టిన తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత పెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు అక్కడ కార్పస్ ఫండ్ చేరాలి. కార్పస్ అంటే మూలధనం అన్నమాట, కార్పస్ ఫండ్.
అనేది ఎక్కువ అవ్వాలి. ఎలా అయితే ఇక్కడ కార్పస్ ఫండ్ ని మనం పార్టీకి ఇచ్చేస్తున్నాం అట్ ద ఎండ్ ఆఫ్ మెచ్యూరిటీ. కానీ ఇక్కడ మనం పార్టీకి ఇవ్వకుండా ఆ కార్పస్ ఫండ్ ఏదైతే ఉందో దాన్ని మనం పాలసీ హోల్డర్ కి పెన్షన్స్ రూపంలో ఇస్తాం. ఇక్కడ పాలసీ హోల్డర్ ని ఏమంటాము అంటే యాన్యుటాంట్ అంటాం. ఎప్పుడైతే అతనికి యాన్యుటీ పేమెంట్ స్టార్ట్ అవుతుందో హీ బికమ్స్ యాన్యుటాంట్ ఇన్ ద ఐస్ ఆఫ్ ది కార్పొరేషన్. ఈ యాన్యుటీ పేమెంట్స్ లో మళ్ళీ 2 టైప్స్ అండి. ఎంతెంత డబ్బులు ఉన్నాయి ఏం చేసుకుంటారు నెట్ అతనేమో 4 Immediate annuities IBM వాడు లాస్ట్ ఇయర్ and deferred అంటే ఇయర్ మారిపోదాం అనుకున్నాడంటే సో immediate annuity అంటే ఆ పాలసీ ప్రీమియం కడతాడు. ఇప్పుడు నా పాకెట్ లో నుంచి నేను పెట్టుకోవాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రిటైర్ అయ్యాను, నాకు అట్ ద ఎండ్ ఆఫ్ 60 years నేను రిటైర్ అయ్యాను. రిటైర్ అయితే నాకు ఒక 10 lakhs వచ్చింది. ఆ 10 lakhs సింగిల్ ప్రీమియం గా నేను LIC కట్టాను. నాకు 60 years ఏజ్ వచ్చిన కారణం చేత నౌ ఐఎమ్ ఎలిజిబుల్ టు టేక్ ద immediate annuity from the corporation. ఈ కారణం చేత మనం లంసమ్ పెట్టేసి ఇమీడియట్ గా తీసుకోవచ్చు. ఈ ఇమీడియట్ పెన్షన్ సింగిల్ ప్రీమియం పాలసీలోని మనకు ఒక ఆప్షన్ కూడా ఉంది. 60 years రానక్కర్లేదు. అట్ ద ఏజ్ ఆఫ్ 40 years, అట్ ద ఏజ్ ఆఫ్ 30 years ఎప్పుడైనా సరే వాళ్ళు మనకి పెన్షన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. నేను జీవన్ అక్షయ్ పాలసీని ఇన్వెస్ట్ చేశాను ఒక 1 lakh. నాకు ప్రతి ఫస్ట్ కి 520 రూపీస్ అంటే ఏంటి జరుగుతుంది చూద్దాం. 520 రూపీస్ ఇమీడియట్ యాన్యుటీ నాకు స్టార్ట్ అయింది 189. ఇది 520 రూపీస్ నేను ఎప్పుడు ఇన్వెస్ట్ చేశాను? అట్ ద ఏజ్ ఆఫ్ 38 years. కంటిన్యూగా నా లైఫ్ లాంగ్ ఈ అమౌంట్ అనేది నాకు చెల్లుబడి అవుతూ ఉంటుంది. దిస్ ఈస్ హౌ ఇమీడియట్ యాన్యుటీ వర్క్స్. డిఫర్డ్ యాన్యుటీ అంటే అలా ఉండదు. డిఫర్డ్ యాన్యుటీ అంటే మనం జస్ట్ LIC పాలసీ ఎలా అయితే 20 years కి తీసుకుంటామో అలాగే డిఫర్డ్ యాన్యుటీ అట్ ద ఏజ్ ఆఫ్ 40 ఒక 20 సంవత్సరాలు పాలసీ హోల్డర్ ఇయర్ డిఫరెంట్ ఎనీ మోడ్ లోని డబ్బులు కడుతూ పోతాడు. ఆ కట్టిన అమౌంట్ ని at the end of maturity, date of maturity annuity plans కి దాన్ని వేరే పేరుతో పిలుస్తారు. ఏంటయ్యా అంటే డేట్ ఆఫ్ వెస్టింగ్ అంటాం. డేట్ ఆఫ్ వెస్టింగ్ అంటే ఆ మొత్తం అమౌంట్ ఎంతైతే అక్యుములేట్ అయిందో 10,000 చొప్పున అలాగా అతను ఒక 20 సంవత్సరాలు కడితే అది ఎంత అయింది? 10,000 20 సంవత్సరాలు 2 లక్షలు అయింది కదా. ఈ అమౌంట్ దాని మీద మన వాళ్ళు కొంత అమౌంట్ కలిపి అదేంటి ఇఫ్ ఇట్ ఈస్ ఎండోమెంట్ ఆప్షన్ అంటే మనం ఫండింగ్ చేయాలి దాని మీద ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే కలిపి దాన్ని ఒక అమౌంట్ తీసుకొస్తారు. దాన్ని ఏమంటారు? నోషనల్ క్యాష్ ఆప్షన్ అంటారు. నోషనల్ క్యాష్ ఆప్షన్ అంటే కార్పస్ ఫండ్ నే మనం అంటే కార్పస్ అంటే ఇంతమంది ఎక్కువ ఒక మొత్తం ఇండియా అంతా ఉన్న పాలసీ హోల్డర్స్ అందరిది కలిపితే ఆ ఫండ్ ని కార్పస్ అంటాము. ఇండివిజువల్ కార్పస్ ఫండ్ ని NCO అంటాం. నేషనల్ క్యాష్ ఆప్షన్ NCO. ఈ అమౌంట్ మీదని మన తాలూకా యాక్చురియల్స్ పెట్టి ఆ పర్సన్ కి 60 years నుంచి ఏజ్ 60 నుంచి పెన్షన్ కంటిన్యూగా ఎవ్రీ మంత్ కావాలంటే ఎవ్రీ మంత్ ఎలా అయితే ప్రీమియం లో మోడ్స్ ఉంటాయో పెన్షన్ లో కూడా సిమిలర్ మోడ్స్ అన్నమాట. మంత్లీ ఆప్షన్ నుంచి ఇయర్లీ ఆప్షన్ మధ్యలో క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ కూడా మనం ఎలా కావాలంటే అలాగా పాలసీ హోల్డర్ కి పెన్షన్ అనేది అందజేస్తాము. దిస్ ఈస్ డిఫర్డ్ పెన్షన్ స్కీమ్. డిఫర్డ్ ఒకేసారి ఇద్దరు లాగ్ అయ్యారు అది ప్రాబ్లం. అంటే నేను లాగిన్ అయి ఉన్నప్పుడు దానికి లాగిన్ అవ్వదు, అసలు అవ్వదు. ఓకే మరి యాన్యుటీస్ లోని ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ 1 ఏంటి అంటే ఆప్షన్ 1 ఈజ్ లైఫ్ టైమ్ యాన్యుటీ. లైఫ్ టైమ్ యాన్యుటీ అంటే వాడు బతికున్నంత కాలం మనం అగ్రీడ్ మోడ్స్ లో మోడ్ ఆఫ్ పేమెంట్ ఉంది కదా, ఆ అగ్రీడ్ మోడ్స్ లోని పాలసీ హోల్డర్ కి డబ్బులు ఇస్తూ రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో ఫిక్స్డ్ అమౌంట్, ఇది మాత్రం అందులో డౌటే లేదు, ఫిక్స్డ్ అమౌంట్ యాన్యుటీ ఇస్తూ పోతాం అనమాట. 1,000 రూపాయలు మంత్లీ అయితే మంత్లీ, 10,000 అయితే 10,000 అలా ఎవ్రీ మంత్ పే చేయాలంటే ఎవ్రీ మంత్. ఇది ఎన్నాళ్ళు పే చేస్తాం? లైఫ్ టైమ్ యాన్యుటీ. దిస్ ఇస్ ఆప్షన్ 1 అండి. ఆప్షన్ 2 ఉంటుంది. ఆప్షన్ 2 ప్రకారం ఏం చేస్తామంటే ఇట్ ఈస్ లైఫ్ టైమ్ యాన్యుటీ ప్లస్ ROC. ROC అంటే రిటర్న్ ఆఫ్ క్యాపిటల్.
రిటర్న్ ఆఫ్ క్యాపిటల్, ఇక్కడ క్యాపిటల్ అంటే ఎన్సిఓ అండి. ఏదైతే ఎక్కువ అయి ఉందో పాలసీ మీదని ఎండ్ ఆఫ్ ది ప్రీమియం పేయింగ్ టర్మ్ మనకు ఒక మొద్ద ఫిగర్ అమౌంట్ వస్తుందని చెప్పాను కదా, ఒక లంసమ్ అనేది లంసమ్ అమౌంట్ ఏదైతే ఉందో అది మనం కట్టింది సుమా. ఆ కట్టిన అమౌంట్ తలుక చివరికి అంటే ఆన్ డెత్ ఆఫ్ ది యాన్యుటాంట్ వాళ్ళ తాలూకా నామినీకి కానీ సర్వైవింగ్ లీగల్ హెయిర్స్ కి కానీ ఈ రిటర్న్ ఆఫ్ క్యాపిటల్ అనేది ఆర్ఓసి అనేది ఇస్తారు. ఇది ఆప్షన్ 2 అండి. ఇది యాన్యుటీస్ లో మనం ఉండేటటువంటి రకరకాల ఆప్షన్స్, అంటే రకరకాల ప్లాన్స్ లో రకరకాల ఆప్షన్స్ దించారు. ఆబ్వియస్లీ లైఫ్ టైం పెన్షన్ ఏదైతే ఉందో ఆప్షన్ 1 ఉంది కదా, ఆప్షన్ 1 ప్రకారం లైఫ్ టైం మనం ఇచ్చేటటువంటి పెన్షన్ ఏదైతే ఉందో దానిలో రిటర్న్ ఆఫ్ క్యాపిటల్ లేదు కాబట్టి ఆప్షన్ 1 లో వీళ్ళకి ఇచ్చే పెన్షన్ అంటే ఏ అనుకుందాం, ఏ అనే పర్సన్ ఆప్షన్ 1 తీసుకుంటే అతనికి పెన్షన్ 10,000 ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆప్షన్ 2 లోని మనం అదే లైఫ్ టైం యాన్యుటీ ఇస్తాము, కానీ రిటర్న్ ఆఫ్ పర్చేస్ ప్రైస్ అనే ఆప్షన్ బి అనే పర్సన్ అవైల్ చేసుకున్నాడు, అతనికి మనం 9,000 ఇస్తాము. ఎందుకు ఇస్తున్నాం తక్కువ అంటే అతనికి ఈ ఆప్షన్ అవైల్ చేసుకుంటున్నాడు కదా, అందుకని పెన్షన్ అనేది డెఫినెట్ గా దెర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 2. నెక్స్ట్ ఆప్షన్ 3 అంటే రకరకాల ఆప్షన్స్ యాన్యుటీస్ లో. అంటే ఇది దీన్ని ఆప్షన్ అనము, టైప్స్ అనమాట. ఇది ఆప్షన్ 1 ఆప్షన్ 2 అనేది మనకి కొత్త ప్లాన్స్ లో పెట్టారు. యాక్చువల్ గా మనకి ఓల్డ్ ప్లాన్స్ లో ఏంటంటే టైప్స్ ఆఫ్ యాన్యుటీస్ అంటాం వీటిని. టైప్స్ ఆఫ్ యాన్యుటీస్ 1 అయింది, 2 అయింది, 3 సారీ 3 కింద టైప్స్ ఆఫ్ యాన్యుటీస్ లోని యాన్యుటీ సర్టెన్ ఫర్ 5 years అంటే 5 సంవత్సరాల పాటు పాలసీ హోల్డర్ డబ్బులు అక్యుములేట్ అయిన తర్వాత 5 years పాటు నేను అతనికి పెన్షన్ ఇస్తాను, అతనికి యాన్యుటీ ఇస్తాను అనేది గ్యారంటీ స్కీమ్ అనమాట. 1 సెకండ్ అండి. మళ్ళీ చేస్తానమ్మా. నేను పెన్షన్ 5 years ఇస్తాను. అదేలాగా 1 year ఎండ్కి పాలసీ హోల్డర్ సపోజ్ యాన్యుటాంట్ చనిపోయాడు, అయినా సరే నేను 5 years ఇస్తాను. ఓకే, లేదు ఆ పాలసీ హోల్డర్ 5 years బతికాడు, 5 years అతనికి ఇస్తాను. అతను తర్వాత బతికాడు, 5 years తర్వాత ఆఫ్టర్ 5 years బతికాడు, అతనికి పెన్షన్ ఇస్తాను. నెక్స్ట్ ఆప్షన్ యాన్యుటీ సర్టెన్ ఫర్ 10 years, సేమ్ అబౌవ్ రూల్స్. యాన్యుటీ సర్టెన్ ఫర్ ఇది ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి జీవన సురక్షలో ఉన్నటువంటి ఆప్షన్స్ ఇవి మనకు తెలిసినట్లయితే ప్లాన్ లో. ఫర్ 15 years అంటే గ్యారంటీగా 15 years ఇస్తాను. సపోజ్ పాలసీ హోల్డర్ 1 year ఎండ్కి చనిపోయాడు, అయినా సరే నేను 5 years కి ఇస్తాను, అయినా సరే నేను 10 years కి ఇస్తాను. అండర్ సి 15 years కి ఇస్తాను. చనిపోయినా బతికినా కూడా నేను పెన్షన్ విల్ కంటిన్యూ ఫర్ ద ఫిక్స్డ్ టర్మ్ అనమాట. ఆప్షన్ డి ఐ విల్ గివ్ ఫర్ 20 years అండ్ లైఫ్ దేర్ ఆఫ్టర్ అనేది ఉంటుంది ఇక్కడ. అండ్ లైఫ్ దేర్ ఆఫ్టర్ ఈవెన్ బిఫోర్ కూడా 20 years కి ముందు పాలసీ హోల్డర్ 1 year కి మిగతా 19 years కూడా నేను పెన్షన్ కంటిన్యూ చేస్తాను. మరి ఇందులో ఈ ఏబిసిడి ఆప్షన్స్ లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే యాన్యుటీ మాత్రమే ఇస్తాను, దేర్ ఈజ్ నో రిటర్న్ ఆఫ్ క్యాపిటల్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. దేర్ ఈజ్ నో రిటర్న్ ఆఫ్ క్యాపిటల్ ఏబిసిడి ఈ లో కూడా ఆప్షన్ లో ఈ 5 ఆప్షన్స్ లో కూడా దేర్ ఈజ్ నో రిటర్న్ ఆఫ్ క్యాపిటల్ అండి. మరి ఈ ఆప్షన్ ఏంటంటే లేట్ గా వచ్చింది ఆప్షన్. అది ఏంటంటే పర్సన్ కి డబ్బులు ఇస్తారు, యాన్యుటీ ఇస్తారు, కానీ ఈయన చనిపోయాడు అనుకోండి స్పౌస్ కి కూడా 50% ఇస్తారు. ఇది ఆప్షన్ ఈ 50% ఆఫ్ యాన్యుటీ ఈజ్ పేయబుల్ టు ద స్పౌస్. ఇది ఆప్షన్ ఈ అండి. ఈ ఆప్షన్ ఎఫ్ అనేది చాలా లేట్ గా జీవన సురక్ష పాలసీలో లేట్ గా ఇంట్రడ్యూస్ అయింది. ఆప్షన్ ఎఫ్ ఏంటి అంటే ఇక్కడ దాకా ఈ ఏబిసి ఏ టు ఈ ఉన్న వరకును దేర్ ఈజ్ నో ప్రావిజన్ టు సరెండర్ ద 122 ప్లాన్ అనమాట. పెన్షన్ ప్లాన్ ని సరెండర్ చేసే ఫెసిలిటీ వీళ్ళు అనేది పాత రోజుల్లో లేదు. కానీ ఆప్షన్ ఎఫ్ ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేశారో ఆప్షన్ ఎఫ్ ఈజ్ నథింగ్ బట్ పెన్షన్ ఫర్ లైఫ్ and ROC after the death of the annuitant.
అండ్ దిస్ ఈస్ పే టు ద నామినీ. ఇది ఆప్షన్ ఎఫ్ అండి. దీని తర్వాత ఇది ఆబ్వియస్లీ మనకి ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది. ఆర్ఓసి అని ఎక్కడైతే మనం పదం వాడుతున్నామో అక్కడ ఆ పర్సన్ కి ఇచ్చే పెన్షన్ ఏదైతే ఉందో ఇట్ విల్ బి లెస్సర్ దాన్ ఈ అండ్ ఈ ఈజ్ లెస్సర్ దాన్ బి ఈజ్ లెస్సర్ అలా అనమాట. వెనక్కి వెళ్తుంది. ఏ హైయెస్ట్ పెన్షన్, బి కొద్దిగా తక్కువ ఉంటుంది, సి డి ఈ ఎఫ్, ఎఫ్ లోని అన్నిటికన్నా తక్కువ పెన్షన్ అనేది పాలసీ హోల్డర్ కి మనం యాన్యుటెంట్ కి మనం పేమెంట్ ఇస్తాము. ఇదంతా కూడా టైప్స్ ఆఫ్ యాన్యుటీ కింద వస్తాయి. అది కాకుండా ఏబిసిడిఈఎఫ్ అయిపోయింది కదా. ఇప్పుడు జే అనే ఆప్షన్ కూడా వచ్చింది తర్వాత అక్షయ్లో. ఇది ఏంటో చూద్దాం. ఇది మనం అంటే 1 ఏమో ఆప్షన్ 1 చూసాము, 2 ఏమో ఆప్షన్ 2 చూసాము, 3 ఏమో వేరియస్ ఆప్షన్స్ అండర్ 122 అండ్ అదర్ ప్లాన్స్ చూసాము, ఏబిసిడిఈ చూసాము, ఎఫ్ ఎందుకు వచ్చిందో తెలుసుకున్నాము. ఇక్కడ దీనిలోని ఈ ప్లాన్స్ కిందని 122 చెప్పుకుందాం ఎగ్జాంపుల్ గా. ఈ ప్లాన్స్ లోని సరెండర్ వాల్యూని ఇంట్రొడ్యూస్ చేశారు ఎఫ్ ఆప్షన్ కింద. ఈ ఆప్షన్ లోని దెర్ ఈస్ రిటర్న్ ఆఫ్ క్యాపిటల్ అనమాట. అందుకే ఎవరు వచ్చినా సరే పాలసీ హోల్డర్స్ 122 వెస్ట్ అయింది అంటే మనం బ్లైండ్ గా ఏం చెప్తాము, టిక్ పెట్టండి, ఎఫ్ కి టిక్ పెట్టండి స్వామి, దయచేసి ఎఫ్ కి టిక్ పెట్టండి. ఇవి ఏవి టిక్ పెట్టినా దెర్ ఈస్ నో ఫెసిలిటీ టు టేక్ ద ఆర్ఓసి అని మనం ముందే ప్రాధాన్యపడతాం పాలసీ హోల్డర్ ని. నెక్స్ట్ 4th ఆప్షన్ ఏంటి అంటే ఇది తర్వాత వచ్చింది. ఎక్కడ అక్షయ్ నుంచి స్టార్ట్ అయింది, ఇది జీవన్ అక్షయ్. ఇక్కడ ఏంటి వచ్చింది, ఇది ఈ మధ్యన వచ్చింది, జాయింట్ లైఫ్ అనేది వచ్చింది. అంటే ఏకి పెన్షన్ ఇస్తాము అంటే ఏ అంటే పాలసీ హోల్డర్, తర్వాత బికి ఇస్తాము అంటే స్పౌజ్, ఇక్కడ ఫీమేల్ అయితే మేల్ అయితే ఫీమేల్, స్పౌజ్ కి ఇస్తాము పెన్షన్. ఆ తర్వాత వీళ్ళిద్దరు అయిపోయిన తర్వాత లాస్ట్ సర్వైవర్ డెత్ తర్వాత ఇద్దరులో ఎవరైనా ముందు చచ్చిపోవచ్చు కదా. సో నెక్స్ట్ లాస్ట్ సర్వైవర్ అంటాం. అందుకే ఇందులో లాస్ట్ సర్వైవర్ కూడా డెత్ అయిన తర్వాత ఇక్కడ ఆర్ఓసి అండి. మళ్ళీ తమాషా ఇది జాయింట్ లైఫ్ లో. ఓకే, ఇందులో ఎలా ఉంటుంది, 100% ఆప్షన్ ఉంది ఆర్ 50% ఆప్షన్ ఉంది. కొంతమంది ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఎనీ పర్సెంటేజ్ ఆప్షన్ కూడా ఇచ్చారు. ఏది ఫస్ట్ పర్సన్ కి 100 అండి, సర్వైవింగ్ స్పౌస్ కి 50% అండి, 50 ఆర్ ఎనీ పర్సెంటేజ్ అనేది ఈ జాయింట్ లైఫ్ లో మళ్ళీ దాంట్లో మళ్ళీ ఆప్షన్స్ అనమాట. సో ఈ రకమైనటువంటి ఆప్షన్స్ మనం ఇస్తూ ఇది కాకుండా జాయింట్ లైఫ్ లోనే ఈ 150 ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ కాకుండా వితౌట్ ఆర్ఓసి కూడా ఆప్షన్. ఇది విత్ ఆర్ఓసి అండి, ఇది జే ఆప్షన్. మీకు అందరికి తెలిసినట్లయితే ఎఫ్ ఆప్షన్ ఇది, జే ఆప్షన్ ఇది. ఈ జే ఆప్షన్ తర్వాత మరొక ఆప్షన్ ఏమి ఇచ్చారు, ఇది ఆర్ఓసి విత్ ఆర్ఓసి, ఇక్కడేమో నో ఆర్ఓసి. అంటే ఆబ్వియస్లీ 5th ఆప్షన్ లో వచ్చే పెన్షన్ మోర్ దాన్ 4th ఆప్షన్. అండ్ ఈ ఎఫ్ ఆప్షన్ కింద వచ్చే పెన్షన్ ఈజ్ మోర్ దాన్ జాయింట్ లైఫ్. ఎందుకంటే ఇక్కడ ఇద్దరికి ఇస్తున్నాం కదా పెన్షన్, తర్వాత మళ్ళీ ఆర్ఓసి అంటున్నాం. ఇక్కడ ఒకరికి ఇస్తున్నాము, తర్వాత ఆర్ఓసి అంటున్నాం ఎఫ్ ఆప్షన్ లో. ఇక్కడేమో అసలు ఆర్ఓసి లేదు కాబట్టి ఈ 3 and 4 కన్నా 5 ఎక్కువ పెన్షన్ ఉంటుంది. అంటే మనం ఇచ్చే ఆప్షన్స్ పెరిగే కొద్దీ పాలసీ హోల్డర్ కి మనం ఇచ్చే బెనిఫిట్స్ కూడా అదే లెవెల్లోని మనం తగ్గించేస్తూ ఉంటాం. ఇదంతా కాకుండా మరొక స్కీమ్ ఉందండి. అదేంటంటే అది మన ఇండియన్ మార్కెట్ లో ఇన్సూరర్స్, ప్రైవేట్ ఇన్సూరర్స్ ఒకళ్ళు ఇద్దరు ఇస్తున్నారు తప్పితే మామూలుగా అయితే ఎల్ఐసిలోని ఇది లేదు. యాన్యుటీ ఇంక్రీజెస్ బై 2 or 3% పెర్ యానం. ఇక్కడ దెర్ ఈస్ నో ఆర్ఓసి. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ వేరియబుల్ యాన్యుటీ. వేరియబుల్ యాన్యుటీస్, ఇది వేరియబుల్ యాన్యుటీలో మళ్ళీ ఇది ఇక్కడ చెప్పను, ఎందుకంటే ఇది ఇంక్రీజింగ్ యాన్యుటీ కింద చెప్తాం. వేరియబుల్ యాన్యుటీ అంటే మళ్ళీ చెప్తాను. ఇది ఈ 1, 2, 3, 4, 5, 6 అనే యాన్యుటీస్ అన్ని కూడా ఇండియన్ మార్కెట్స్ లోని మనకి అవైలబుల్ ఆప్షన్స్. ఇప్పుడు మనం ఇది కన్సిస్టెంట్ యాన్యుటీస్ అండి. కన్సిస్టెంట్ అంటే అండ్ ఫిక్స్డ్ యాన్యుటీస్ చూస్తాం. కన్సిస్టెంట్ అండ్ ఫిక్స్డ్ యాన్యుటీస్ ఏబిసిడి అన్ని క్లాజుల్లో మనం డేట్ ఆఫ్ వెస్టింగ్ రోజున అంటే మెచ్యూరిటీ రోజున మనం ఏదైతే కమిట్ అవుతామో దాన్ని డేట్ ఆఫ్ వెస్టింగ్ అంటామని చెప్పాను కదా ఆల్రెడీ. ఆ రోజు ఏదైతే కమిట్ అవుతామో అదే యాన్యుటీ వాడి లైఫ్ టైం ఇస్తాము. ఆ తర్వాత సర్వైవింగ్ పార్ట్నర్ లైఫ్ టైం ఇస్తాము. అది బేసింగ్ ఆన్ 50% ఆఫ్ వాట్ ఇతను తెచ్చుకున్నది
అలాగే 100 కూడా ఇచ్చే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అలాగే ఇది మాత్రం రేట్స్ అనేవి మనం ఫిక్స్ ముందే చేసేస్తున్నాం. ఈ ఫిక్స్డ్ అమౌంట్ ఏదైతే ఉందో అది కాకుండా వేరియబుల్ యాన్యుటీస్, ఇందాక నేను చెప్పినటువంటి ఇంక్రీజింగ్ యాన్యుటీ అనేది మరొక రకం. ఫిక్స్డ్ యాన్యుటీ ఏంటి, ఇంక్రీజింగ్ యాన్యుటీ ఏంటి అంటే 1000 ఇస్తే 1000 ఎవ్రీ ఇయర్ ఇస్తాను. ఇక్కడ నేను 5% మోర్ అన్నాను అనుకోండి, యాక్చువల్లీ 2 or 3% ఉంది మార్కెట్ లో. 5% మోర్ అంటే అర్థం అవడానికి, ఈజీగా అర్థం అవడానికి నేను చెప్తున్నా. ఆ తర్వాత నుంచి నేను 1005, ఆ తర్వాత సంవత్సరం 1010, ఈ టైప్ లో నేను ఇంక్రీజింగ్ యాన్యుటీ ఇస్తూ పోతాను అనమాట. ఇది దిస్ ఈస్ యాన్యుటీ ఇంక్రీజింగ్ అనే ఆప్షన్. వేరియబుల్ యాన్యుటీ అంటే ఈ రెండు కాదు, పైన చెప్పిన రెండు కాదు. నేను పెట్టినటువంటి కార్పస్ అంటే ఎన్సిఓ మొత్తము, నేను పెట్టిన ఎన్సిఓ మొత్తము వాడు తీసుకెళ్లి స్టాక్ మార్కెట్ లో పెట్టేస్తాడు. అక్కడ మనకి మార్కెట్ ఎలా పెర్ఫార్మ్ చేస్తే అక్కడ డెట్ ఫండ్ మళ్ళీ మామూలే. నేను చెప్తున్నాను కదా, ఈక్విటీ ఫండ్స్, డెట్ ఫండ్స్, బాండ్ ఫండ్స్ అండ్ బ్యాలెన్స్డ్ ఫండ్స్ అండ్ ఇంకోటి చెప్పుకున్నాం ఏంటది, క్యాపిటల్ పేపర్ కదా, కమర్షియల్ పేపర్ ఇన్వెస్ట్మెంట్స్, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఈ 4 రకాల ఫండ్స్ లో మన ఆప్షన్ మళ్ళీ అందులో ఎక్కడ పడేస్తాడు తీసుకెళ్ళి ఫండ్. అది పెరిగితే మనకి పెంచుతాడు, అది తగ్గితే మనకి తగ్గిస్తాడు. ఈ ఆప్షన్ అనేది ఇంకా ఇండియాలోకి ఎక్కడ ప్రవేశించలేదు. దిస్ ఈస్ వెరీ పాపులర్ ఇన్ ద యుఎస్ఏ. అందుకని 2008 లో ఎప్పుడైతే క్రైసిస్ వచ్చిందో, ద ఎంటైర్ పెన్షన్ ఎర్నింగ్ జనరేషన్ అంటే ఓల్డ్ పీపుల్ అందరికీ కూడా ద లైఫ్ టైమ్ ఎర్నింగ్స్ అండ్ ఫ్యూచర్ ఇన్కమ్ అనేది టోటల్ వైట్ వాష్ అయిపోయింది, టోటల్ బ్లాక్ వాష్ అయిందని చెప్పుకుందాం. డబ్బులన్నీ కూడా డౌన్ ద డ్రైన్, అందరి యాన్యుటీస్ గుడ్డు సున్నా అయిపోయాయి. అలాంటి సినారియో ఇండియన్స్ కి అస్సలు నచ్చదు. మనం ఎప్పుడైనా సరే 1000 రూపాయలు మనం ఇన్వెస్ట్ చేసాము, 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసాము, 1 కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేసాము, మనకి ఒక 10 రూపాయలు పైన వచ్చినా సరే గొప్ప సంతృప్తిగా ఉంటాం. కానీ మనం జనరల్ గా ఇలాంటి బ్లాక్ వాష్లు, వేరియబుల్ యాన్యుటీస్, ఈ నూతిలో గోతిలో మనం డెఫినెట్ గా మనం అస్సలు పడం. మనం అందరం చాలా అలర్ట్ గానే ఉంటాం ఈ ఏరియాస్ లో. అందుకే ఎల్ఐసిని ఎంత తొక్కుదామన్నా సరే ఎల్ఐసి మాత్రం తొక్కుంటూనే ఉంది. Because of this mentality, Indians mentality ఏంటంటే we want security more than anything. Security is the top priority and LIC has retained the trust of the customer for so long throughout the entire సర్వీస్ ఇండస్ట్రీలో. ఎల్ఐసి మనుగడ ఉన్నంత కాలం ఈ ట్రస్ట్ అనేది మనం కీప్ అప్ చేసుకున్నాం. ఇదైతే అస్సలు డౌటే లేని విషయం. వస్తున్నా నెక్స్ట్ వస్తున్నా ఐ థింక్ ఐ హావ్ కవర్డ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మీకు ఇక్కడ యాన్యుటాంట్ అంటే అర్థమైంది. యాన్యుటీ ఇన్కమ్ అంటే ద పీరియాడిక్ పెన్షన్ పేమెంట్. యాన్యుటైజ్ అంటే డేట్ ఆఫ్ వెస్టింగ్ నుంచి మనకి స్టార్ట్ అయ్యేటటువంటి, అంటే అప్పటిదాకా డబ్బులు 10 రూపాయలు 10 రూపాయలు 10 రూపాయలు అక్యుములేట్ అవుతుంది. ఇది మనం పే చేసేటటువంటి ప్రిన్సిపల్ అన్నమాట. అది మొత్తం ఒక అమౌంట్ అయిన తర్వాత 1 lakh అనుకుందాం. దీన్ని మనం నెక్స్ట్ అక్కడ దాకా మనం ఇందులోకి వేసాం, ఇక్కడ నుంచి ఇందులోకి బయటకు వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాన్యుటైజేషన్. అంటే యాన్యుటీ ఆఫ్ ద పెన్షన్. టు స్టార్ట్ ద పెన్షన్ యాన్యుటెంట్ హ్యాస్ టు ఇన్స్ట్రక్ట్ టు పే ద అమౌంట్ అన్నమాట. దట్ ఈస్ కాల్డ్, అంటే మనం డేట్ ఆఫ్ వెస్టింగ్ లో ఏం తీసుకుంటాము, ఆప్షన్ లెటర్ తీసుకుంటాము, వేర్ వి టేక్ ద ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ద పాలసీ హోల్డర్ టు ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఆఫ్ ABCDEFG హెచ్ కూడా వచ్చి ఐ కూడా వచ్చింది. ఇవి అయినా ఆప్షన్ చేయాలి అతను, లేకపోతే శాంతిలో ఉంది కదా ఆప్షన్ 1 and 2 ఉన్నాయి కదా, ఇవి ఎప్పుడు తీసుకుంటాం, ప్రపోజల్ టైంలోనే తీసుకుంటాము. సో ఇందులో యాన్యుటైజ్ అనే కాన్సెప్ట్ ఉండదు. ముందే ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటాము, వాటికి యాన్యుటీ ఆటోమేటిక్ గా స్టార్ట్ అవుతుంది. కానీ మనం ఏదైతే ఇది 122 ప్లాన్ ఇవన్నీ ఉన్నాయో వాటిలో మనం డేట్ ఆఫ్ వెస్టింగ్ లో ఆప్షన్ లెటర్ తీసుకొని దాన్ని మనం పోస్ట్ చేసుకుని దాని ప్రకారం మనం యాన్యుటీ ఇస్తాం. దట్ ఈస్ కాల్డ్ యాన్యుటైజింగ్ అనమాట. ఈ ఆప్షన్ లెటర్ పోస్టింగ్ యాన్యుటైజింగ్ ద యాన్యుటీ. ఓకేనా? సో ఇప్పుడు మనకి డిఫర్మెంట్ పీరియడ్ అంటే ఈ మనం డబ్బులు వేస్తున్నంత కాలం అప్ టు ఏజ్ 60 years, 60 నుంచి కదా మనకి స్టార్ట్ అయ్యేది యాన్యుటీ. సో అక్కడ నుంచి 40 నుంచి సపోజ్ 60 దాకా మనం ఆ 20 years ని ఏదైతే అక్యుములేషన్ పీరియడ్ ఉందో దాన్ని మనం డిఫర్మెంట్ పీరియడ్. డిఫర్మెంట్ పీరియడ్ ఈస్ నథింగ్ బట్ ద వెయిటింగ్ పీరియడ్ బిఫోర్ టేకింగ్ ద ఇన్కమ్ ఫ్రమ్ ద కార్పస్, ఫ్రమ్ ద ఫండ్ ఎన్సిఓ. ఓకే, వెస్టింగ్ డేట్ అంటే చెప్పుకున్నాం. కమ్యూటేషన్ అంటే మనకు అందరికీ మామూలుగానే తెలుసు. ప్రతి 100 రూపాయలకి 33 రూపాయలు పాలసీ హోల్డర్ కి కమ్యూటేషన్ చేసుకునే ఆప్షన్ అనేది అవైలబుల్ గా ఉంది. మిగతా
రూ. 7 ఇట్ విల్ గో ఇంటూ ద ఎన్సిఓ. ఇది కమ్యూటేషన్ వాల్యూ అనేది మనం పాలసీ హోల్డర్ కావాలనుకుంటే ఇస్తాము. అప్పుడు అతనికి ఎవ్రీ 100 లో 33 రూపీస్ అతనికి ఇస్తాము. 67 రూపీస్ ఏమో పెన్షన్ కి వెళ్తుంది ఎవ్రీ 100 కి. అతను కమ్యూటేషన్ వద్దు అనుకుంటే మొత్తం కూడా మనం పెన్షన్ కి పట్టుకెళ్తాము. వేరేజ్ పిఎఫ్ఆర్డిఏ వచ్చిన తర్వాత మామూలుగా వాళ్ళు మళ్ళీ అది పెన్షన్ ఫండ్ లో అక్యుములేట్ అయిన వాల్యూ అంతా మళ్ళీ స్టాక్ మార్కెట్ లోకే కదా, మ్యూచువల్ ఫండ్స్ లోకే కదా పట్టుకుపోతారు జనాలంతా కూడా, ఎందుకంటే హైయర్ రిటర్న్స్ కోసం. అక్కడ 60% ఆఫ్ ది అక్యుములేటెడ్ అమౌంట్ ని కమ్యూటేషన్ వాల్యూగా ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఇది మన ఎల్ఐసి పాలసీకి మాత్రం ఇక్కడే ఉంచాం మనం. 33% ఇస్ ద మ్యాక్స్ అనమాట, 1/3 ఆఫ్ ది మ్యాక్స్ అనమాట. సో దట్ ఈస్ ద కమ్యూటేషన్ వాల్యూ. పర్చేస్ ప్రైస్ అంటే మనం యాన్యుటీకి డబ్బులు వెళ్తున్నాయి కదా, ఇక్కడ 67 రూపీస్ ఇస్ ద పర్చేస్ ప్రైస్ అండి. 100 అక్యుములేట్ అయింది ఖాతాలోని, 33 అతను లాక్కున్నాడు, 67 ఏమో that becomes the purchase price అనమాట. If he doesn't go for annuity, the 100 itself is the purchase price అనమాట. పర్చేస్ ప్రైస్ అంటే విత్ విచ్ వి స్టార్ట్ ద పెన్షన్. మూలధనము, పెన్షన్ ఫండ్ కి మూలధనము అది. ఓకేనా? సో ఇది ఇక్కడ ఈ పెన్షన్ ప్లాన్స్ మనం తీసుకుంటున్నప్పుడు మనం మెడికల్ కాల్ఫర్ చేయము, ఎందుకంటే దిస్ ఇస్ ద రిస్క్ ఆఫ్ లివింగ్ లాంగ్ అనమాట. రిస్క్ ఆఫ్ లివింగ్ షార్ట్, ఎనీ టైమ్ డెత్ అనేది మామూలు రిస్క్ ఎలిమెంట్ ఆఫ్ ఇన్సూరెన్స్ కాన్సెప్ట్. కానీ పెన్షన్ ప్లాన్ లో ద రిస్క్ ఆఫ్ లివింగ్ లాంగ్ అనేది ఇక్కడ మనం కవర్ చేస్తున్నాము. కాబట్టి వాడు మెడికల్ రిపోర్ట్ అడగం, వాడి ప్రాబ్లం ఉంటే వాడు అసలు ముందు పెన్షన్ ప్లాన్ తీసుకోడు. క్యాన్సర్ ఉంటే ఎందుకు తీసుకుంటాడు? తీసుకోడు. కాబట్టి మనకి ఆ బాధ లేదు. వాడు ఎంత లాంగ్ లీవ్ చేస్తే ఎల్ఐసికి అన్ని రోజులు మనం పెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి మనం ద ఆనర్స్ లైస్ ఆన్ ది హెడ్ ఆఫ్ ది పర్సన్ హూ టేక్స్ ద పాలసీ అనమాట. ఈ యాన్యుటీ తలుగా మోడ్స్ వీటి గురించి చెప్పేశాను, అలాగే హోల్ లైఫ్ కి ఇస్తాము, అలాగే ఫిక్స్డ్ నెంబర్ చెప్పాను, అలాగే జాయింట్ లైఫ్ కూడా చెప్పాను, అలాగే రెగ్యులర్ ఇన్కమ్ గురించి చెప్పాను. ఇన్వెస్టెడ్ ఇన్ అదర్ స్కీమ్స్ అంటే ఇప్పుడు మనం యాన్యుటెంట్ కి ఇప్పుడు కొత్తగా కొన్ని ప్లాన్స్ లో అంటే నిధి వాటిలో ఏం చేస్తాము, అట్ ద ఎండ్ ఆఫ్ ది డిఫర్మెంట్ పీరియడ్ ఎల్ఐసిలో ఇన్వెస్ట్ చేస్తావా, బయటికి వెళ్ళిపోతావా? నాన్ ఎల్ఐసి ఇన్వెస్ట్మెంట్ అంటే అదర్ ఇన్సూరర్ దగ్గర ప్రైవేట్ పెన్షన్ ప్లాన్ తీసుకునే అధికారము పాలసీ హోల్డర్ కి ఆప్షన్ ఇస్తాం అనమాట. ఇలాంటి ఆప్షన్స్ కూడా అదర్ ఆప్షన్స్ అనమాట. యాన్యుటెంట్స్ ఫ్యూచర్ ఫైనాన్షియల్ లయబిలిటీస్ కి కదా ఇవన్నీ కూడా మనం ఇచ్చేది. సో the annuitant has to advise the life insurance company to start the annuity income. This is called annuitizing. అది మనం ఆల్రెడీ చూసాం. ఓకేనా? ఇప్పుడు నేను ఆల్రెడీ ఇమీడియట్ యాన్యుటీ అంటే వెంటనే స్టార్ట్ అయ్యేది, డిఫర్డ్ యాన్యుటీ అంటే మనం కొంత పీరియడ్ తర్వాత. ఇది ఇమీడియట్ యాన్యుటీలో మళ్ళీ 2 కేటగిరీస్ ఉన్నాయి. యాన్యుటీ ఇన్ ఏరియాస్ అంటే ఏంటో చెప్తాను. యాన్యుటీ ఇన్ ఏరియాస్ అంటే ఏంటో చెప్తాను. ఇప్పుడు సపోజ్ నేను 28 మార్చ్ 2025 ని నేను ఒక పాలసీ చేశాను అండర్ ఇమీడియట్ యాన్యుటీ. నాకు పెన్షన్ 28/4/2025 కి నాకు పెన్షన్ స్టార్ట్ అయిపోతుంది. అంటే మంత్ ఎండ్ కి స్టార్ట్ అవుతుంది. మంత్ ఎండ్ కి స్టార్ట్ అయ్యేది అక్యుములేటెడ్ వాల్యూ, అక్యుములేటెడ్ పెన్షన్ స్టార్ట్. దిస్ ఇస్ ఎరియర్స్ పెన్షన్. కానీ నేను స్టార్ట్ అవగానే నాకు ఇమీడియట్ గా పెన్షన్ స్టార్ట్ అయిపోతే 28 మార్చ్ 25 నాకు పెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఇలాంటి స్కీమ్స్ ఏం లేవు, మనం అన్ని ఎప్పుడు అక్యుములేటెడ్ పెన్షనే. ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఇయర్లీ అడిగాడు అనుకోండి, 28/3/25 పెన్షన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 28/3/2026 నుంచి డేట్ ఆఫ్ వెస్టింగ్ ఇదైతే ఇక్కడ నుంచి ఇయర్లీ మోడ్ ఆఫ్ పెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. దిస్ ఈస్ ఏరియర్స్ ఆఫ్ పెన్షన్ అనమాట. అది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏంటి 2 కేటగిరీస్, ఏరియర్స్ గా తీసుకోవడము, లేకపోతే యాన్యుటీ డ్యూ రాగానే అంటే ఆ డేట్ ఆఫ్ యాన్యుటీకి మొదలుగా తీసుకోవడం అనమాట. అలాగే ఇది ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సరళ పెన్షన్ అనేది ఇప్పుడు మనం కొత్తగా మన 2021 లో మనకి లాంచ్ అయినట్టు అటువంటి పాలసీ. ఇది అందరూ కంపల్సరీగా అమ్మాల్సిన పాలసీ సరళ పెన్షన్. అండ్ జాయింట్ లైఫ్స్ హ్యావ్ టు బి స్పౌసెస్ ఓన్లీ. ఇది చూసారా, బెనిఫిషియరీ నామినీ కాన్సెప్ట్ పెన్షన్ లోకి కూడా తీసుకొచ్చాడు. సో ఇండివిజువల్ లైఫ్ మీదనైనా ఇస్తాము, జాయింట్ లైఫ్ మీదని కూడా ఇస్తాము, విత్ ఆర్ఓపి as the డెత్ బెనిఫిట్. రెండిట్లో కూడా, ఇందులో అయినా సరే ఇందులో అయినా సరే డెత్ బెనిఫిట్ అనేది ఉంది. డెత్ బెనిఫిట్ అనేది ఇండివిజువల్ లైఫ్ అయితే నామినీ స్పౌస్ కి ఇస్తాము, ఈ జాయింట్ లైఫ్ అయితే కనుక లీగల్ లైఫ్ కో లేకపోతే చిల్డ్రన్ కో వాళ్ళ పేరు మీదనే మనం పెన్షన్ ఇస్తాము. ఇందులో ఇంకోటి ఏంటి, the policy provides for payment of 95% of the surrender value. 95% of the surrender value
ఆఫ్టర్ 6 months ఆఫ్ కమెన్స్మెంట్ అంటే పాలసీ నేను 28/3/2025 చేశాను. 6 months తర్వాత 9/2025 నుంచి ఐ కెన్ సరెండర్ దిస్ పాలసీ. ఎప్పుడు సరెండర్ చేయాలి? అండర్ క్రిటికల్ ఇల్నెసెస్ 26 లిస్ట్ ఉంది కదా, 26 జబ్బులు ఉన్నాయి లిస్ట్ లో. ఏది లివర్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, ఇలాంటివన్నీ, అలాగే హార్ట్, ఎక్స్ట్రీమ్ కాటనరీ ఆర్టరీ డిసీజ్, అలాగే ఏది పల్మనరీ హైపర్ టెన్షన్, ఇలాంటివన్నీ కొన్ని లిస్ట్ అవుట్ చేశారు. ఆ లిస్టెడ్ అవుట్ ప్రాబ్లమ్స్ స్పౌజ్ కానీ యాన్యుటెంట్ కానీ చిల్డ్రన్ కానీ డయాగ్నోజ్ అయితే ఆ ప్రూఫ్ మనకి ఇస్తే కనుక మనం ఆ పాలసీని సరెండర్ చేసుకోవడానికి అలౌ చేస్తాము. అలాగే లోన్ కి ఆఫ్టర్ 6 months ఆఫ్ టేకింగ్ ద పాలసీ మనం లోన్ కి కూడా అలౌ చేస్తాము. మన దగ్గర 1000 వాడు 100 రూపీస్ పెట్టినట్లయితే అప్ టు 50 రూపీస్ వాడికి లోన్ గా మనం ఆఫర్ చేస్తాము. ఆ లోన్ మాత్రం అతను తీర్చుకోవాలి విత్ ఇంట్రెస్ట్. జాయింట్ లైఫ్ లో కూడా సర్వైవింగ్ స్పౌస్ కూడా లోన్ ఫెసిలిటీ అనేది ఈ పర్టికులర్ సరల్ పెన్షన్ ప్లాన్ లోని మనం ఇంట్రడ్యూస్ చేసాం. ఎల్ఐసిలోనే కాదు, ఆల్ ది ఇన్సూరర్స్ ఎవరైతే పెన్షన్ ఆపరేట్ చేస్తారో వాళ్ళందరూ కూడా. ఇంకా డిఫర్డ్ ప్యానిటీ గురించి చెప్పాను, డిఫర్మెంట్ పీరియడ్ అంటే చెప్పాను, వెస్టింగ్ డేట్ చెప్పాను, అండ్ లైఫ్ యాన్యుటీస్ గురించి ఇప్పుడే డిస్కషన్ అయింది. రిటర్న్ ఆఫ్ పర్చేస్ ప్రైస్ అంటే ఏంటో తెలిసి చెప్పాను. యాన్యుటీస్ అటెండ్ ఫర్ 5, 10, 15, 20 years చెప్పాను. ఇదంతా కూడా మనం ఇప్పుడు కవర్ చేసుకున్నాం నీట్ గా అంతా కూడా. ఇది జే ఆప్షన్ అనమాట. జాయింట్ లైఫ్ చెప్పాను, అండ్ దానిలో వితౌట్ రిటర్న్ ఆఫ్ పర్చేస్ ప్రైస్ కూడా చెప్పాను. అండ్ ఇంక్రీజింగ్ యాన్యుటీ 2-3% కూడా చెప్పాను. సో ఇవన్నీ ఇప్పుడు మనం కవర్ చేసుకున్నటువంటి క్లాస్ లో ఇంపార్టెంట్ పాయింట్స్. ఫిక్స్డ్ యాన్యుటీ మనం అందరం ఇచ్చేది, ఇండియాలో ఇచ్చేది ఇదే చెప్పాను కదా. ఇది మన దేశంలో అయితే ఇంకా ఇంట్రడ్యూస్ అవ్వలేదు. దిస్ ఈజ్ యుఎస్ఏ. ఎందుకు? అమౌంట్ విల్ గో ఇంటు ద, చూసారు కదా, మనీ మార్కెట్, స్టాక్స్ అండ్ బాండ్స్ లోని ఇన్వెస్ట్ అవుతుంది. వేరియబుల్ యాన్యుటీ అనేది యుఎస్ కాన్సెప్ట్ ఇది. ఓకేనా? సో దిస్ ఈస్ ద పాయింట్. ఇన్ విచ్ యాన్యుటీ ప్రోడక్ట్ డస్ ద యాన్యుటెంట్ స్టార్ట్ రిసీవింగ్ ద యాన్యుటీ పేమెంట్స్ ఇన్స్టెంట్లీ? అంటే వెంటనే. ఎక్కడ వస్తుంది? లైఫ్ యాన్యుటీలో రాదు, ఫిక్స్డ్ యాన్యుటీలో రాదు, ఇమీడియట్. ఈ ఆప్షన్ లోనే ఇమీడియట్ యాన్యుటీలోనే వెంటనే పెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ ద ఆప్షన్. అడ్వాంటేజెస్: ఫిక్స్డ్ ఇన్కమ్, అలాగే మనకి యాన్యుటీలో కూడా మనం ఎక్సలెంట్ ఆప్షన్ డైవర్సిఫై వన్స్ పోర్ట్ఫోలియో. అంటే నేను నాట్ ఓన్లీ ఫిక్స్డ్ డిపాజిట్, నాట్ ఓన్లీ పోస్టల్, నాట్ ఓన్లీ ఎల్ఐసి సెటిల్మెంట్ ఆప్షన్స్, ఐ కెన్ ఆల్సో టేక్ యాన్యుటీ. పెన్షన్ అనేది ఒక ఆప్షన్ అమాంగ్ ది మెనీ రిటైర్మెంట్, పోస్ట్ రిటైర్మెంట్ ఇన్కమ్, ఫిక్స్డ్ డిపాజిట్స్ అవన్నీ కాకుండా, మ్యూచువల్ ఫండ్స్ అవి కాకుండా యాన్యుటీస్ లో కూడా నేను డబ్బులు పెట్టుకుంటే నాకు అందులో నుంచి రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది. అది అక్కడ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో అంటే. అండ్ ఇమీడియట్ యాన్యుటీస్. ఇకపోతే అసలు సంగతి చూద్దాం. వీటి దగ్గర డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే, మెడికల్ ట్రీట్మెంట్ కి మనకి లంసం కావాల్సి వచ్చినా సరే మనం మొట్టమొదట ఇచ్చిన ప్లాన్స్ లోని మనం దేర్ ఇస్ నో స్కోప్ ఆఫ్ సరెండరింగ్ ద పాలసీ. ఆ డిఫర్డ్ యాన్యుటీస్ లోని మాత్రం మనకి ఇప్పుడు ఈ మధ్యన వచ్చిన కొత్త పాలసీస్ అన్నిటిలోని కూడా సరెండర్ అనే ఆప్షన్ ఇచ్చాము. కానీ ద బ్యాడ్ పార్ట్ అండ్ ద సాడ్ పార్ట్ ఈజ్ 30% ఏమో గ్యారంటీగా వాళ్ళకి లాస్ అనేది ఉన్నది. సో అలాంటి లాస్ ఉన్న పాలసీస్ ఇబ్బంది కదా. అందుకని సరెండర్ అనేది ఇక్కడ ఇబ్బందికరమైన సిచ్యువేషన్ యాన్యుటీస్ లో. అండ్ యాన్యుటాంట్ వుడ్ లైక్ టు ఇన్వెస్ట్ ఈ ఫిజికల్ అసెట్స్, అంటే మనకి హ్యాపీగా ఎంజాయ్ చేసే మోటార్ కారు, ల్యాండ్, హౌస్, వీటిలో కన్నా యాన్యుటీస్ లో రావడానికి వాళ్ళకి రిటర్న్స్ తక్కువ అని అనిపిస్తుంది. బట్ వెన్ దే స్టే ఫర్ లాంగ్ ఇయర్స్, దే లివ్ ఫర్ మోర్ దాన్ 20 years, దిస్ ఈజ్ వెరీ వెరీ లుక్రేటివ్. ఎందుకు అని చెప్తాను. 96 ప్లాను, 122 ప్లాను, 122 అయితే 12% వర్కౌట్ అవుతుంది, 96 అయితే 14% వర్కౌట్ అవుతుంది ఈ రోజుకి. ఇంకా ఈ యాన్యుటీస్ తీసుకున్న వాళ్ళు ఈ రోజుకి బతికున్న పాలసీ హోల్డర్స్ ఎవరైనా ఉంటుంటే వాళ్ళకి ఇంత రేట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎల్ఐసి ఈ రోజు కూడా ఇస్తుంది. బికాస్ దీస్ ఆర్ డిఫైన్డ్ బెనిఫిట్ స్కీమ్స్. ఆ రోజే డిక్లేర్ చేస్తాం, నేను ఇంత యాన్యుటీ నీకు ఇచ్చి తీరుతాను అని చెప్పేసి ఎల్ఐసి ఫేస్ ఆఫ్ ది పాలసీ బాండ్ లోనే యాన్యుటీని కూడా, దట్ ఈస్ కాల్డ్ డిఫైన్డ్ బెనిఫిట్ ప్లాన్ అనమాట. మరి ఇప్పుడు ఆఫ్టర్ 20 years చూసారు కదా ఈ రేట్స్ ఇక్కడ ఎక్కడైనా ఉన్నాయి ఆ మార్కెట్ లో. బట్ ఎల్ఐసి ఈస్ కంటిన్యూస్లీ సర్వింగ్ ద పాలసీ హోల్డర్స్ విత్ ద ప్రామిస్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. సో దిస్ ఇస్ హౌ యాన్యుటీస్ విల్ గివ్ లాంగ్ టర్మ్ బెనిఫిట్ రాదర్ దాన్ ఇమీడియట్ గా మనం షార్ట్ టర్మ్ అలా చూసుకుంటే కన్నా లాంగ్ టర్మ్ అయితే కనుక ఇది చాలా బాగుంటుంది. ఫాలోయింగ్ ఇస్ ఆల్వేస్ డిసడ్వాంటేజ్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ అన్ యాన్యుటీ ప్లాన్. ఏంటైంది ఇప్పుడు మనకి కదా, డిసడ్వాంటేజ్ అడుగుతున్నాడు. ఇదన్నమాట, మనీ ఈజ్ బ్లాక్డ్, అది సమస్య. సో ఇది సమ్మరీ అంటే నేను చెప్పిందంతా కూడా ఇందులోనే ఉంటుంది.
సో నెక్స్ట్ కాన్సెప్ట్ కి పెట్టుకున్నాను క్విక్ గా. ఇది నెక్స్ట్ కాన్సెప్ట్ మాత్రం నేను చాలా క్విక్ గా కవర్ చేస్తాను. ఓకే, ఇదంతా నేను చెప్పను, ఎందుకంటే ఇవన్నీ రెగ్యులర్ గా మనకు అన్ని తెలిసిన విషయాలే. క్లెయిమ్ కి వస్తే మనం ఏం చేయాలి, క్లెయిమ్ కి వస్తే మనం డిశ్చార్జ్ తీసుకోవాలను, అవన్నీ ఇప్పుడు లేవు కదా, ఆ కాన్సెప్టే పోయింది. ఎన్పిసిఏ వెరిఫికేషన్ వచ్చిన తర్వాత బాండ్లు కూడా మనం ఇవన్నీ ఇప్పుడు ఇంకేం లేదు, బాండ్ కావాలి, డిశ్చార్జ్ కావాలి, ఇదంతా స్టోరీ లేదు. మనం ఇప్పుడు ఏం చేస్తున్నామో అవన్నీ మనకి తెలుసు. సో ఇది ఒకటి చెప్తా, మనకి తెలియని విషయాలు నేను అంటే రెగ్యులర్ గా డే టు డే ఆఫీస్ లో కవర్ అవ్వని విషయాలు మాత్రం నేను తప్పకుండా ఇప్పుడు నేను సాల్వ్ చేస్తాను. సెటిల్మెంట్ ఆప్షన్ అంటే ఏంటి అంటే, ఎలా అయితే పాలసీ మనం ఫస్ట్ ఒక పాలసీని నేను 1980లో తీసుకొని నేను 20 years కట్టి 2000 మెచ్యూరిటీ అయింది 2000 కి. బట్ ఇఫ్ ఐ హ్యావ్ టేకెన్ ఏ మనీ బ్యాక్ పాలసీ నేను తీసుకున్నట్లయితే నాకు 5th year 10th year 15th year మనీ బ్యాక్ లో వస్తుంది, మనీ బ్యాక్ లో వస్తుంది. కానీ ఈ సెటిల్మెంట్ ఆప్షన్ అంటే ఏంటి అంటే, మనకు ఉన్నటువంటి మెచ్యూరిటీ క్లెయిమ్ అమౌంట్ ఏదైతే ఉందో అది నాకు లంసమ్ వద్దు, లంసమ్ గా నాకు వద్దు. నేను దాన్ని 5 years కి 10 years కో 15 years కో డిఫైన్డ్ పీరియడ్ లో నేను దాన్ని ఇన్స్టాల్మెంట్ లో తీసుకుంటాను అని చెప్పాను అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2 lakhs వచ్చింది, నేను దాన్ని 5 years లో తీసుకుంటాను అని చెప్తే నాకేం చేస్తారు, 40,000 చొప్పున ఎవ్రీ ఇయర్ ఇస్తారు, ప్లస్ 40,000 ఇలా 5 years నాకు సెటిల్మెంట్ ఆప్షన్ గా ఇస్తారు. ఇది కాకుండా నాకు దీని మీదని 5 installments లో ఇస్తారు. ఇది కాకుండా నాకు దీని మీదని ఒక డిఫైన్డ్ దానికి ఎల్ఐసి అది ఫైనాన్షియల్ పవర్స్ సర్క్యులర్ వస్తుంది కదా ఎవ్రీ 2 years 5, ఆ సర్క్యులర్ లో డిఫైన్ చేస్తారు సెటిల్మెంట్ ఆప్షన్ కింద ఇచ్చేటటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ ఏదైతే దీని మీద అక్రూవల్స్ ఆఫ్ రేట్స్ ఉంటాయో అవన్నీ కూడా అక్కడ డిసైడ్ అవుతాయి అనమాట. సెకండ్ ఇయర్ నుంచి వస్తుంది ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అక్రూవల్ అయ్యి. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ సెటిల్మెంట్ ఆప్షన్ ఆన్ మెచ్యూరిటీ. ఇలాంటి ఇది క్యాష్ ఆప్షన్, సెటిల్మెంట్ ఆప్షన్ అనేది మనకి మన బాడీలోనే సీట్ లోనే మనకి ఇంక్లూడ్ చేసి ఉన్నారన్నమాట. ఇంతవరకు మనం ఎప్పుడు కూడా ఇలాంటి ఆప్షన్స్ ఉన్నటువంటి ఎక్సర్సైజ్ చేయలేదు. మనం పాలసీ హోల్డర్ కూడా మనకి పెద్దగా ఎక్సర్సైజ్ చేయనటువంటి ఆప్షన్. ఎవరికైనా ఎప్పుడైనా డబ్బులు మొత్తం వచ్చేస్తాయి అనుకుంటే తీసుకునేవాడు అయితే. అండ్ డిస్కౌంటెడ్ వాల్యూ అంటే లాస్ట్ ఇయర్ ఆఫ్ మెచ్యూరిటీకి మనం తీసుకునేటటువంటి మెచ్యూరిటీ. ఇకపోతే డెత్ క్లెయిమ్స్ కూడా అందరికీ అన్ని తెలిసిన విషయాలే. నామినీకి డబ్బులు ఇస్తాం, అసైనీ ఉంటే అసైనీకి ఇస్తాం. నామినీ అసైనీ ఇవి రెండు కాకుండా టైటిల్ ఓపెన్ ఉంటే కనుక డిసీజ్డ్ లైఫ్ హోల్డర్ కనుక క్లాస్ 1 లీగల్ హెయిర్స్ వాళ్ళు, లేకపోతే క్లాస్ లీగల్ హెయిర్స్ ఇలా అండ్ సో ఆన్ సో ఫోర్త్. వీళ్ళు ముగ్గురు కాకుండా ఎంప్లాయీ స్కీమ్ లో తీసుకున్నట్లయితే ఎంప్లాయర్ కి ఏజెంట్ ఆర్ పీడిఎం ఆర్ డెవలప్మెంట్ ఆఫీసర్ వీళ్ళందరికీ కూడా ఏముంది, హక్కు ఉంది. ఏమని, ఇలా డెత్ అక్కర్ అయింది అని మా ఆఫీస్ కి ఇంటిమేట్ చేసేటటువంటి హక్కు ఉందండి. ఇంటిమేషన్ ఇవ్వడానికి ఈ 5 సోర్సెస్ లో ఎవరిచ్చినా సరే ఆఫీస్ తీసుకోవాలి. జస్ట్ ఇంటిమేషన్ చాలు, ఓకేనా. ఆ ఇంటిమేషన్ లో ఇవ్వాల్సిన వివరాలు ఏంటి అంటే డేట్, కాజ్, ప్లేస్ అండ్ రిలేషన్షిప్ అండ్ కాజ్ ఆఫ్ అండ్ సర్టిఫికేట్ ఆఫ్ డెత్ సర్టిఫికేట్ కూడా వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే మనం దాన్ని డెత్ గా మనం ట్రీట్ చేస్తాం ఇన్ అవర్ బుక్స్, ఓకేనా. అండ్ సబ్మిషన్ ఆఫ్ ప్రూఫ్ ఆఫ్ డెత్. సబ్మిషన్ ఇది కాన్సెప్ట్ లో మనకి డెత్ సర్టిఫికేట్ అనేది మనకి అందరికీ తెలిసిన విషయం. కానీ డెత్ సర్టిఫికేట్ లేకుండా కూడా ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఆ పాలసీ హోల్డర్ ఎయిర్ యాక్సిడెంట్ లో చనిపోయాడు అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ యాక్సిడెంట్ లో చనిపోతే ఇవాపరేట్ అయిపోయింది బాడీ, అక్కడ మనకి దొరకదు. ఆయన అందులో ఎక్కాడని చెప్పి టికెట్ ఉంటుంది, బోర్డింగ్ పాస్ అంతా కూడా అవన్నీ కూడా మన ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళ దగ్గర ఉంటాయి. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తోని మనం డెత్ క్లెయిమ్ సెటిల్ చేస్తాం. వీళ్ళు సర్టిఫై చేసి ఇస్తారు అనమాట, ఆ పర్సన్ ఆ ఫ్లైట్ లో ఉన్నాడు, చనిపోయాడు అనేసి. ఇలాంటి సినారియోలోని మనకి డెత్ సర్టిఫికేట్ అనేది ఎప్పుడైనా సరే క్రిమేషన్ జరిగిన బాడీ తెస్తేనే డెత్ సర్టిఫికేట్ అనేది ఆపరేట్ అవుతుందండి. ఇలా లేదు, బాడీ లేదు ఇక్కడ, ఈ సినారియోలో బాడీ లేదు. అలాగే మిస్సింగ్
ఒక షిప్ వెళ్తుంది, షిప్ వెళ్తుంది, షిప్ కి యాక్సిడెంట్ అయింది. అప్పుడు కూడా వాటర్ లోకి ఆ బాడీ క్రిమేషన్ జరిగిపోయింది, వాటర్ క్రిమేషన్. అలాంటప్పుడు కూడా మనకి బాడీ దొరకలేదు. అలాంటప్పుడు కూడా కెప్టెన్ హూ ఇస్ డ్రైవింగ్ ద షిప్ విల్ గివ్ ఏ సర్టిఫికేట్ అనమాట. అలా సర్టిఫికేట్ ఆఫ్ డెత్ కూడా మనం యాక్సెప్ట్ చేస్తాం అనమాట. ఇక్కడ డెత్ సర్టిఫికేట్ అనే కాన్సెప్ట్ ఉండదు. అలాగే మాసివ్ కొన్నిసార్లు సునామీలు ఇలాంటివన్నీ వచ్చినప్పుడు కూడా లోకల్ కాంపిటెంట్ అథారిటీస్ సర్టిఫికెట్స్ ఇష్యూ చేస్తాయి అనమాట. అలా ప్రూఫ్ ఆఫ్ డెత్ అనేది ఇస్తాయి అనమాట. అలాంటప్పుడు కూడా మనం చేస్తాము ఇలాంటివన్నీ కూడా, ఈ సెటిల్మెంట్స్. అండ్ ప్రూఫ్ ఆఫ్ టైటిల్ ఆఫ్ క్లెయిమెంట్, ఎప్పుడైతే మనకి నామినేషన్ లేదో ఈ ప్రాబ్లం అనేది మనకు వస్తుంది. మనకి టైటిల్ ఓపెన్ కేసులోని మనం ఎల్ఈటి ఇస్తాం, కానీ లీగల్ ఎవిడెన్స్ ఆఫ్ టైటిల్ వేవర్ ఇస్తాం. కానీ మామూలుగా అయితే పాలసీ హోల్డర్స్ గొడవ పట్టుకుంటుంటే సక్సెస్ఫుల్ సర్టిఫికేట్ తెచ్చుకుంటారు. వీళ్ళు ఎవరు అంటే ఆ లీగల్ హెయిర్స్ కి కోర్ట్ ఇస్తుంది. జనరల్ గా లెటర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కూడా కోర్టే ఇస్తుంది. ఎప్పుడు ఈవెన్ ఇఫ్ దేర్ ఇస్ ఎ విల్, ఆ విల్ కి ఎగ్జిక్యూటర్ లేడనుకో, అంటే ఈ విల్లులో ఏమైతే ఉందో ఆ విల్ అంతా కూడా ఒక పర్సన్ కి ముందే చెప్పాలి. హీఈస్ కాల్డ్ ఎగ్జిక్యూటర్. ఆ ఎగ్జిక్యూటర్ అనేవాడు నేమ్ అవ్వలేదు అనుకోండి విల్లులో, దెన్ అగైన్ లెటర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఫ్రమ్ కోర్ట్ ఆఫ్ లా అనేది మనం అడుగుతాం. ప్రోబేట్ ఆఫ్ విల్, ఎక్కడైతే ఎగ్జిక్యూటర్ ఉంటాడో దాన్ని ప్రోబేట్ ఆఫ్ విల్ అంటాం. ఇది కూడా హ్యాండెడ్ బై ద కాంపిటెంట్ కోర్ట్ ఇస్తుంది అనమాట. వాటి బేసిస్ మీదని ఇదిగో ప్రోబేట్ ఈజ్ మేడ్ ఎప్పటికీ కోర్ట్ ఆఫ్ కాంపిటెంట్ జ్యూరిస్డిక్షన్ వాళ్ళు ఇష్యూ చేసేటటువంటి ఈ లెటర్స్ అన్ని కూడా మనకి టువర్డ్స్ సెటిల్మెంట్ ఆఫ్ ది క్లెయిమ్ ప్రొసీడ్స్ హెల్ప్ చేస్తాయి అనమాట. పేమెంట్ ఆఫ్ క్లెయిమ్ ప్రొసీడ్స్, అసైనీ అయితే అసైనీ, నామినీ అయితే నామినీ, ఆర్ ఈ పైన చెప్పినటువంటి ఈ ముగ్గురు కూడా దీని కింద వస్తారు, లీగల్ రిప్రజెంటేటివ్స్ ఆర్ సక్సెసర్స్ కింద వస్తారు. ఓకేనా? ఇకపోతే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఆఫీస్ లోని ప్రొటెక్షన్ ఆఫ్ పాలసీ హోల్డర్స్ ఇంట్రెస్ట్ అని ఒక పెద్ద ఏమంటారు దాన్ని, ఒక పెద్ద ఫ్లెక్సీ ప్రతి బ్రాంచ్ లోని మనం చూస్తాం. ఇది కంపల్సరీ అనమాట. మన బ్రాంచ్ లో ప్రతి బ్రాంచ్ లోని పాలసీ హోల్డర్ కి ఈ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం పాలసీ హోల్డర్ ప్రపోజల్ ఇచ్చి అది పాలసీ అయిన తర్వాత బాండ్ తో పాటు ఈ ప్రొటెక్షన్ అనే లిస్ట్ అన్ని కూడా కంపల్సరీగా పాలసీ హోల్డర్ కి మనం ప్రెసెంట్ చేసి తీరవలసిన పరిస్థితి ఉంది. సబ్మిషన్ ఆఫ్ ప్రూఫ్ ఆఫ్ డెత్ దేనికి అడుగుతాము అంటే డెత్ జరిగినప్పుడే అడుగుతాము. ఇంకా ఎర్లీ నాన్ ఎర్లీ గురించి అందరికి ఇవన్నీ తెలిసిన విషయాలే. 3 years అబవ్ అయితే కనుక నాన్ ఎర్లీ, లెస్ దాన్ 3 years అయితే కనుక ఎర్లీ క్లెయిమ్స్. ఎర్లీ క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో, నిన్న నేను ఇంటెన్షనల్ గానే సెక్షన్ 45 నేను కవర్ చేయలేదండి. ఈ సెక్షన్ 45 అనేది చాలా 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 ఇంపార్టెంట్ సెక్షన్. ఇది మన చేతిలో బ్రహ్మాస్త్రము. ఎప్పుడైతే ఎల్ఐసికి ఎర్లీ క్లెయిమ్ వస్తుందో, ఎర్లీ క్లెయిమ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది ఇన్సూరర్ అంటే ఇట్ ఈస్ ఎ బ్యాడ్ లైఫ్ అని అర్థం. బ్యాడ్ లైఫ్ అండ్ సబ్స్టాండర్డ్ సెలక్షన్ ఆఫ్ అండర్ రైటింగ్ అనేది ఇక్కడ అర్థమవుతూ ఉంటుంది. ఎప్పుడు 3 years లోపల డెత్ త్రూ న్యాచురల్ కాజెస్ అన్నాడు అంటేనే ఇదండి సమస్య. అదే కనుక డెత్ త్రూ యాక్సిడెంట్ అనుకోండి, అప్పుడు ఇలాంటి సినారియో రాదు. ఇట్ ఈస్ దెన్ వీ డు నాట్ డిపెండ్ అపాన్ సెక్షన్ 45. వీ ఓన్లీ డిపెండ్ ఆన్ సెక్షన్ 45 వెన్ దెర్ ఈస్ సస్పిషియస్ నేచర్ ఆఫ్ డెత్ ఉన్నప్పుడే మనం ఈ సెక్షన్ 45 ఆశ్రయం తీసుకుంటాం. వాట్ ఈస్ సెక్షన్ 45 అంటే, సెక్షన్ 45 లో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, ఇన్సూరెన్స్ పాలసీని ఓ పాలసీ 3 years దాటిన తర్వాత 3 years దాటాక నేను క్లెయిమ్ ఇవ్వను, ఎందుకంటే నువ్వు నాకు ఈ విషయాలు చెప్పలేదు అని అనడానికి ఏ ఇన్సూరర్ కి దెర్ ఈస్ నో రైట్. తీసేసింది ఈ రైట్. ఎప్పుడైతే సెక్షన్ అన్నా యాక్ట్ అన్నా ఇదంతా కూడా పార్లమెంట్ లో పాస్ అవుతాయండి. నథింగ్ టు డూ విత్ ఇది అమెండెడ్, ఇది కాన్స్టిట్యూషన్ నే అమెండ్ చేశారు అన్నమాట, అమెండ్మెంట్ యాక్ట్ 2015 లో. ఇందులో ఇదేంటి, ఆఫ్టర్ 3 years ఇన్సూరర్ హ్యాస్ నో రైట్ టు రికాల్ ద పాలసీ. కానీ ఇందులోని మళ్ళీ సెక్షన్
45లో 1లో మోర్ దాన్ 3 years కి నథింగ్ కెన్ బి డన్. సెక్షన్ 45లో సబ్ సెక్షన్ 2లో ఏమన్నాడు, యూ కెన్ కాల్ ద హలో హలో మేబీ కాల్ ఇక్కడ మోర్ దాన్ 3 years అయితే మనం ఎలాంటి పోస్టులు వేయడానికి వీలు లేదు క్లెయిమ్ సెటిల్మెంట్ లో. లెస్ దాన్ 3 years అయితే ఇన్సూరర్ హ్యాస్ ద రైట్ call and question the policy holder or the claimants with respect to the policy and from the date of issue or revival or date of commencement of execution. Next 3లో ఏదైతే ఇక్కడ అన్నాడో దీన్ని మళ్ళీ అడాప్ట్. ఫ్రాడ్ అంటే ఏంటో అడాప్ట్. 4లో మిస్ రిప్రజెంటేషన్ అంటే ఏంటో అడాప్ట్ చేసి మేడం వాయిస్ సార్ వాయిస్ క్లియర్ గా రావట్లేదు. వాయిస్ రావట్లేదా సార్? ఇప్పుడు అలా వస్తుంది. క్లారిటీ లేదా సార్? ఇప్పుడు బాగా వస్తుంది మధ్వి. ఇందాల కొంచెం ఇదే పెరిందాల. ఓకే, నాకు ఏదైనా నెట్ ప్రాబ్లం అయి ఉంటుంది కాసేపు 2 సెకండ్లు. సరే మేడం. సో సెక్షన్ 45(1)లోని 3 years దాటితే మనం ఏం చేయలేం. సెక్షన్ 45 సబ్సెక్షన్ 2లోని 3 years లోపల అయితే దీన్నే మనం ఎర్లీ క్లెయిమ్స్ అని క్లాసిఫై చేసుకొని దీన్నే మనం ఇన్వెస్టిగేషన్ అంటే వీఆర్ ట్రైయింగ్ టు క్వశ్చన్ ద పాలసీ హోల్డర్ వై ద క్లెయిమ్ హ్యాస్ కమ్ అప్ ఫర్ అండ్ డిడ్ వీ డూ ఎనీ ఎర్రర్ ఇన్ ద అండర్ రైటింగ్ ప్రొసీజర్ ఆర్ డిడ్ ద పాలసీ హోల్డర్ కమిట్ ఎనీ కైండ్ ఆఫ్ ఫ్రాడ్. ఫ్రాడ్ అంటే ఏంటో డిఫైన్ చేశాడు, మిస్ రిప్రజెంటేషన్ అంటే ఏంటో డిఫైన్ చేశాడు. ఇక్కడ వాడికి తెలిసి ఉండి, ఓకే, వాడికి పాలసీ హోల్డర్ తెలిసి ఉండి ఆయన మనకి అది అంటే నిజమని తెలిసి ఉండి కూడా అది నాట్ ట్రూ అని మనకి చెప్పడము, లేకపోతే ఏదైనా విషయాన్ని చెప్పకుండా ఉండడము, ఈవెన్ దో హీ హ్యాస్ నాలెడ్జ్. మొన్న ఒక కేసు వచ్చింది, అతను 2024లో పాలసీ చేశాడు, 2023లో బయాప్సీ చేయించుకున్నాడు. బయాప్సీ చేయించుకున్నాడు అనే విషయం అతనికి తెలియకుండా జరుగుతుందా? He is concealing the fact అన్నమాట, యాక్టివ్ కన్సీల్మెంట్. దిస్ ఇస్ హౌ వీ కాల్ ఇది సెకండ్ విషయం. ఓకేనా? అలాగే నాట్ ట్రూ అంటే మన ప్రపోజల్ ఏం చేస్తారు అందరూ నో 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 నో, గొప్ప ఫ్యాన్సీగా, గొప్ప స్పీడ్ గా, గ్యారంటీగా అందరూ నోలే పెడతారు. ఆర్ యూ స్మోకింగ్? నో. ఆర్ యూ డ్రింకింగ్? నో. ఇవన్నీ కూడా ఫ్యాన్సీగా. దిస్ ఈస్ వాట్ ఈస్ నాట్ ట్రూ అంటే నో చెప్పడం అనమాట. నాకు తెలుసు నేను స్మోక్ చేస్తున్నానని, కానీ నో పెడతాడు అక్కడ. దిస్ ఈస్ దిస్ అండ్ ఈ బిఫిటెడ్ టు డిసీవ్ అనమాట ఇదంతా కూడాను. అండ్ ఒమిషన్, తెలివిగా ఎస్ అంటూ నో అంటూ నేనేమి చెప్పను, దిస్ ఇస్ ఒమిషన్ అనమాట. సో ఇవన్నీ కూడా ఆల్ దీస్ 4 things కమ్ అండర్ ద ఫ్రాడ్. ఈ ఫ్రాడ్ అనేది డిఫైన్ చేశారు ఇదే సెక్షన్ లో. అలాగే మిస్ రిప్రజెంటేషన్ అనేది కూడా డిఫైన్ చేశాడు. ఇక్కడ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. సప్రెషన్ ఆఫ్ మెటీరియల్ ఫ్యాక్ట్స్ అనేది సబ్సెక్షన్ 4లోనే డిఫైన్ అయింది మిస్ రిప్రజెంటేషన్ అనేది. అండ్ ఈ మెటీరియల్ ఫ్యాక్ట్స్ అంటే మెటీరియల్ ఫ్యాక్ట్స్, ఏజ్ ఇస్ ఎ మెటీరియల్ ఫ్యాక్ట్. ఇన్సూరర్ కి ఏజ్ నేను చాలా తక్కువ అండి అని చెప్పి సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చుకొని నాకు ఒక 40 ఏళ్ళు ఉంటాయి, కానీ నేనేమో జస్ట్ 21 అండి అని చెప్పిస్తే నా ప్రీమియం తక్కువ ఉంటుంది. దిస్ ఈస్ కాల్డ్ మిస్ రిప్రజెంటేషన్. ఇట్ ఇస్ మెటీరియల్ ఫ్యాక్ట్ టు ద పాలసీ అనమాట. సో దిస్ కైండ్ ఆఫ్ సప్రెషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, దాని వల్ల ఏమవుతుంది, అండర్ రైటింగ్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, మన ప్రీమియం ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, మన తాలూకా డెసిషన్ రాంగ్ అయిపోతుంది. 40 years తాలూకా పర్సన్ కి తాలూకా మార్టాలిటీ రేటింగ్ చాలా హై ఉంటుంది కాబట్టి మన తాలూకా అండర్ రైటింగ్ క్వాలిటీ కూడా ఎఫెక్ట్ అయిపోతుంది. దిస్ ఈస్ కాల్డ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. దిస్ ఈస్ కాల్డ్ సప్రెషన్ ఆఫ్ మెటీరియల్ ఫ్యాక్ట్స్. ఇట్ ఈస్ మెటీరియల్ టు అవర్ డెసిషన్ ఆఫ్ అండర్ రైటింగ్. దేర్ఫోర్ ఇన్ సచ్ ఎ కేస్ ఇన్సూరర్ హ్యాస్ ఇది ఇన్సూరర్ తాలూకా హక్కు, రిప్యూడియేషన్ ఆఫ్ క్లెయిమ్ అనేది. కానీ ఈ 3 కండిషన్స్ అతను కావాలని చేశాడు, అతను అండర్ రైటింగ్ ప్రాక్టీస్ ని మాకు చేయనీయకుండా చేశాడు, అతనికి తెలిసి కూడా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అనేది ఆ ప్రూఫ్ ఆఫ్ ఈ 3 విషయాలని ప్రూవ్ చేసుకునే విషయం it lies on the head of the insurer, and this is carried out by the investigating officials to bring in the suppression of material fact information అనేది ఎవిడెన్సెస్ తేవాల్సింది ఎవరు అంటే మన ఫీల్డ్ ఫోర్స్ అండ్ ద ఇన్వెస్టిగేటింగ్ అఫీషియల్స్. అందుకే ఎర్లీ క్లెయిమ్స్ అన్నిట్లోని కూడా ద ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ప్లేస్ ఎ వెరీ వెరీ క్రూషియల్ అండ్ క్రిటికల్ రోల్. ఇట్ ఈస్ ఎ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ అండి, అది మర్చిపోకూడదు. మనకి ఇది చాలా చాలా క్రిటికల్ మాస్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇందులో.
ఓకేనా? సో సెక్షన్ 2 అండ్ 4 అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాము. అలాగే నెక్స్ట్ సెక్షన్ 5 లో ఏముంది అంటే దిస్ ఇస్ వెరీ సెక్షన్ 5 సబ్ సెక్షన్ 5 45(5) లో ఏముంది అంటే లెస్ దెన్ సారీ మోర్ దెన్ 3 years section 1, less than 3 years insurer can repudiate the claim basing on subsection 3 and subsection 4 అంటే fraud, misrepresentation and suppression of material facts ఇదండి 3 and 4. ఫిఫ్త్ సెక్షన్ ఏం చెప్తుంది అంటే నాట్ విత్ స్టాండింగ్ వాట్ ఈస్ సెడ్ ఇన్ 1 2 3 4 1 2 3 4 నాట్ విత్ స్టాండింగ్ అంటే పైన నేను ఏమైనా చెప్పి ఉండొచ్చు కానీ దిస్ సబ్ సెక్షన్ ఇస్ ఇండిపెండెంట్. నాట్ విత్ స్టాండింగ్ అంటే ఇండిపెండెంట్ ఆఫ్ ఆల్ ది అబౌవ్. ఇది లేదు ఇది లేదు ఇది లేదు ఇది లేదు. ఇఫ్ ఇన్సూరర్ at any time during the term of the policy comes to know that the age of the policyholder was intentionally given erroneously, the insurer has 2 things to do: either collect difference of premium with interest, and if it is influencing the underwriting decision influence చేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాలసీ ఉందండి, అది ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తాను, 50 years దాటిన తర్వాత హై రిస్క్ ప్లాన్స్ ఇవ్వదు ఎల్ఐసి. కానీ నేను సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చేసి నేనేమో 30 years అని చూపించేసి నేను పాలసీ చేశాను. కానీ నా ఏజ్ ఏమో 51 years. 50 years కి ఏజ్ అట్ ఎంట్రీ, యాక్చువల్ గా పాలసీకి ఏజ్ అట్ ఎంట్రీ. ఈ సినారియోలో నేను అసలు పాలసీకి అర్హత లేదు, కానీ నేను కేవలం నా సెల్ఫ్ డిక్లరేషన్ వల్ల ఈ పాలసీని నేను సంపాదించాను. ఈ సెక్షన్ ఇన్సూరర్ కి ఇమ్యూనిటీ ఇస్తుంది ఇటువంటి పిచ్చ ఫ్రాడ్లు, మరీ ఇంత ఎక్స్ట్రీమ్ ఫ్రాడ్స్. అందుకే ఏజే కదా మనకి, ఏజ్ ఈజ్ ద క్రిటికల్ మాస్ ఫ్యాక్టర్. ఎల్ఐసిలో అన్ని ఒక ఎత్తు, ఏజ్ అనేది ఒక ఎత్తు. అందుకే సెక్షన్ 45 నుంచి కూడా ఏజ్ అనే కండిషన్ కి ఇమ్యూనిటీ ఇచ్చారు మన తాలూకా చట్టంలో. సో ఎనీ టైమ్ డ్యూరింగ్ ద పాలసీ, విత్ ఇన్ ద టర్మ్, ఎనీ టైమ్ డ్యూరింగ్ ద టర్మ్ ఆఫ్ ది పాలసీ మనం ఇన్సూరెన్స్ తాలూకా కండిషన్స్ ని, అంటే వాడు హై రిస్క్ ప్లాన్ తీసుకుంటే మనం దాన్ని ఎండోమెంట్ కింద మార్చి పారేయచ్చు. ఎందుకంటే మనం ఆ ప్లాన్ కి వాడికి అర్హత లేదండి, ఇవ్వడమే మనం ఇవ్వకూడదు. అలాంటప్పుడు మనం అండర్ రైటింగ్ చేయడానికే వాడు మన తప్పు చెప్పడం వల్లనే మనం ఇలాంటి మనం చేయవలసి వచ్చింది, డ్యూ టు మిస్టేట్మెంట్ ఆఫ్ ఏజ్ అనమాట. ఈ ప్రావిజన్ ఎక్స్ప్లిసిట్లీ యాడ్స్ దిస్ ప్రావిజన్ టు ద ప్రూఫ్ ఆఫ్ ఏజ్ అనే దానిలోకి వచ్చింది. అంటే సెక్షన్ 45 అనేది మన పాలసీ డాక్యుమెంట్ లోని కండిషన్స్ నెంబర్ G తర్వాత డిస్కషన్ లోకి వస్తుందండి. కానీ ఈ పర్టికులర్ సెక్షన్ ఏదైతే ఉందో ఏజ్ అనేది పార్ట్ D and F లోకి వచ్చింది. అంటే ఈవెన్ బిఫోర్ G ఈజ్ కమింగ్ ఇన్ టు ఫోర్స్, we are talking about proof of age and misstatement of age, and insurers given immunity from the hello మేడం వాయిస్ క్లియర్ రావట్లేదు మేడం. వాయిస్ రావట్లేదా? అవును, చాలా స్లోగా వస్తుంది. ఓ అయితే నాకు నెట్ ఇష్యూ ఉందేమో. ఓకే అయితే నేను ఇది కంటిన్యూ చేసేస్తాను. ఇంకా అయిపోవచ్చిందిలేండి, ఇంకా లాస్ట్ అయిపోయింది కదా, అంతా క్లాస్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్. మీరు చెప్పేది బాగుంది మేడం, అంటే వినపడట్లేదు, కరెక్ట్ క్లియర్స్ రావట్లేదు. పర్వాలేదు, మీకు నేను రికార్డింగ్ ఇస్తాను కదా, ఎలాగో అందులో బాగా వస్తుంది. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకేనా? ఇదే మెయిన్ సెక్షన్ 45 కూడా కవర్ చేయడమే నేను క్లెయిమ్స్ లోకి రావడానికి ఇంపార్టెంట్ గా ప్లే చేసింది. అండ్ ఇది చెప్పాను కదా, పార్ట్ D and F లోకి వచ్చింది అనమాట ఏజ్ అనేది కాన్సెప్ట్. అండ్ ఏజ్ అనే కాన్సెప్ట్ ఇఫ్ ప్రూవింగ్ నెగటివ్, మనం ఏం చేస్తామంటే ఈవెన్ వీ విల్ నాట్ ఈవెన్ ఫర్ఫీచర్ ఆఫ్ ప్రీమియమ్స్ కూడా చేయొచ్చు. ఎల్ఐసి ఫర్ఫీచర్ అంటే రూపాయి కూడా ఇవ్వడు పార్టీకి. ఫర్ఫీచర్ ఆఫ్ ది ఎంటైర్ కాంట్రాక్ట్, ఎంటైర్ పేమెంట్, ఎంటైర్ వాడు ఇచ్చిన డబ్బులు కూడా మనం జప్తు చేస్తాం, అదొక ఫీచరు. అండ్ అదర్ ఫీచర్ ఈజ్ రిఫండ్ ఆఫ్ ప్రీమియమ్స్ అనేది పెట్టాము. ఈ ఒక్క ఏరియాలో ప్రూఫ్ ఆఫ్ ఏజ్ అనేది తేడా వచ్చి మనం పాలసీ అసలు ఇవ్వలేని పరిస్థితి ఉంటే, అంటే వాడికి అసలు పాలసీ ఇవ్వకూడదు బై ఎనీ మీన్స్ అకార్డింగ్ టు ద ఎనీ కైండ్ ఆఫ్ అండర్ రైటింగ్ డెసిషన్, మనం పాలసీ ఇవ్వడానికే లేదు అనుకున్నప్పుడు
మనం రిఫండ్ ఆఫ్ ప్రీమియమ్స్ అనేది కూడా చేసే హక్కు మనకి ఈ సెక్షన్ ఇస్తుంది. విత్ ఇన్ సెక్షన్ 45 అండ్ అవుట్ సైడ్ ద అంబిట్ ఆఫ్ సెక్షన్ 45 మనకి ఇలాంటి హక్కు అనేది వచ్చింది. ఇదండి క్లెయిమ్స్ అండ్ యాన్యుటీస్ రెండు కూడా